మీదనే నేను మాట్లాడగోరుతున్నాను, 7వ ముద్ర మీదనే. సో లెట్స్ గో టు ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కలు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ప్రభు ఈ మాటలను దీవించును గాక. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, మహోన్నతమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ రాత్రి నీ వధువు 7వ ముద్ర క్రింద ఉన్నది. ఆ సాక్షి సమూహపు మేఘము నీ వధువుని ఆవరించి ఉన్నది, నీ వధువు చుట్టూ ఉన్నది. ఇప్పుడు దానిని మేము ఇప్పుడు గ్రహించినట్లు చేయదేవా. ఎస్ లార్డ్, వీ హ్యావ్ టు బి సెన్సిబుల్ టు దోస్ థింగ్స్. ఆ కార్యాలకు మేము ఇప్పుడు గ్రహించవలసి ఉన్నది. ఆ షకిన మహిమ, ఆ మేఘము ఇప్పుడు మమ్మల్ని ఆవరించున్నదని మేము దాన్ని గ్రహించవలసి ఉన్నది. ఇప్పుడు ఆ ప్రసన్నత, ఆ సన్నిధి, ఇప్పుడు ప్రభువా ఎన్నడూ తప్పిపోని ఆ సన్నిధి ఇప్పుడు మమ్మల్ని ఆవరించి ఉన్నది తండ్రి. అది మేము పట్టుకున్నట్లుగా దయచేసి ఆ ప్రత్యక్షతను మాకు ఇవ్వు తండ్రి. ఆ 7వ ముద్రను మాకు ఇంకనూ బయలుపరచు. ఎందుకంటే అదే ఇప్పుడు వధువుకి ఇవ్వబడిన ముద్ర అయి ఉన్నది. ఆమె ఆ ముద్ర కిందనే మెల్కీసెదెకును పొందుకుంటున్నది. ఆ ముద్ర కిందనే రాజులకు రాజు, ప్రభువులో ప్రభువును శిరస్సుగా పొందుకుంటున్నది. ఎస్తేరు రాణిగా ఆమె బానిస జీవితము నుండి రాణి జీవితంలోకి వస్తూ ఉన్నది. హల్లెలూయా. ఓ దేవా, అందుకే రాత్రి మరొకసారి మాతో నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మాకు ఈ విషయాలు అర్థమవునట్లుగా నువ్వు మా మనస్సులో తెరువుదేవా, మా అవగాహనను తెరువుదేవా. ఈ ఆలోచనలు, నీ నిత్యమైన తలంపులు మాకు స్పష్టంగా అర్థమవునట్లుగా నువ్వు మా అవగాహనను తెరిచి అది మా హృదయంలో కుమ్మరించమని కోరుతా ఉన్నాం. నీ మాట చొప్పున మేము బ్రతుకుదుము గాక. మత్తయి సువార్త 4:4లో నువ్వు చెప్పినట్టుగా మనుషుడు బ్రతుకుచున్నది రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించునని చెప్పినట్లుగా మేము నిజంగా అలానే జీవించే భాగ్యము దయచేయి ప్రభు. అలాంటి కృప మాకు ఇవ్వు తండ్రి. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. సంఘ శాఖలు వణికిపోతున్నాయి కరోనా వైరస్కి. చాలామంది సంఘాలు తెరవడం లేదు, చాలామంది చర్చిలు ప్రారంభించడం లేదు. ఓ ప్రభువా, ప్రపంచమంతా వణికిపోతూ ఉన్నది. కానీ దీని గురించిన బయలుపాటు ఏంటో మాకు తెలుసు ప్రభువా. నిజంగా నువ్వు ఈ గడియ వర్తమానంలో నీ ప్రణాళిక అంతయు నువ్వు బయలుపరచకపోతే మేము దీన్ని గ్రహించే వాళ్ళం కాదు ప్రభువా. ఇవన్నీ 55 ఏళ్ల క్రితమే నువ్వు నీ ప్రవక్త ద్వారా తెలియజేశావు. అవి ఇప్పుడు ప్రత్యక్షపరచబడుతున్నాయి మా ఎదుట, అవి ఇప్పుడు జరుగుతున్నాయి మా ఎదుట. దాన్ని గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బి సిట్ డౌన్. బ్రదర్ బ్యానమ్ ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్ననే వర్తమానం కూడా. వాట్ ఈస్ దట్ క్వశ్చన్? ఆ ప్రశ్న ఏంటిదంటే, డూ యూ ఫియర్ క్యాన్సర్? నువ్వు క్యాన్సర్కి భయపడుచున్నావా? అది మెసేజ్. అది
అది పుస్తకం, అది ప్రవక్త స్వయంగా రాసిన పుస్తకం కూడా, అది వర్తమానం కూడా అది. ఎందుకంటే నేను చెప్పాను కదా, క్యాన్సర్ కర్కట రాశి కింద ప్రవక్త పంపబడ్డాడు. ప్రవక్త కర్కట రాశి కింద పంపబడ్డాడు. వింటున్నారా? తర్వాత ప్రకటన 10 అది సింహపు రాశి కింద జరుగుతూ ఉంది. మరి కర్కట రాశి యొక్క గుర్తు ఏంటిది? క్యాన్సర్. అది దాని గుర్తు, దాని ఏమంటారంటే మనము పీత, మన తెలంగాణ భాషలో ఎండ్రికాయ అంటాము, యాక్చువల్గా పీత దానికి గుర్తు. తెలుసుగా మీకు? అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నిజంగా దానికి క్యాన్సర్ అని ఎందుకు పెట్టారో తెలుసా? ఈ రోగానికి ఆ యొక్క మైక్రోస్కోప్ కింద వాళ్ళు ఎప్పుడైతే దాన్ని చూశారో, ఏది ఆ రోగం, ఆ క్యాన్సర్ రోగాన్ని, అది సేమ్ పీతలాగా ఉంది అది. అందుకే దానికి క్యాన్సర్ అని పేరు పెట్టారు. కావాలంటే మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, మీకు చెప్తా, మీకు ఇంటర్నెట్లో అది ఉంది దాని హిస్టరీ. అయితే బ్రదర్ బ్రానమ్ ఏమంటాడంటే, డూ యూ ఫియర్ క్యాన్సర్ అని అడిగాడు ఆయన. మరి ఆ క్యాన్సర్కి నువ్వు భయపడాల్సిన అవసరం లేదని ఆయన వివరించాడు ఆయన. ఎందుకంటే ప్రతి రోగము దయ్యం యోధ నుండే వస్తుంది, ఈవెన్ ఇది కూడా. మరి రోగములు, వ్యాధులు పరిశోధనాశాలలో నుండి వస్తుందని ప్రవక్త అప్పుడే ప్రవచించాడు ఆయన. ఇప్పుడు ఊహాలో నుండి అందుకే వచ్చింది అది. అవునంటారా? అయితే మీరు గమనించాల్సినవి ఏంటిదంటే, అప్పుడు ఆయన క్యాన్సర్ గురించి అడిగితే ఇప్పుడు నేను అడిగేది ఏంటో తెలుసా? ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం అడుగుతుందో తెలుసా? డూ యూ ఫియర్ కరోనా వైరస్? డూ యూ ఫియర్ కరోనా వైరస్? కరోనా వైరస్కి నువ్వు భయపడుచున్నావా? నేను అడిగేది మిమ్మల్ని. కరోనా వైరస్ ఏంటిదో మీకు అర్థమైతే మీరు భయపడరు. ప్రవక్త క్యాన్సర్ ఏంటిదో అర్థమయ్యేటట్టు చెప్పాడు దాంట్లో. ఏ సైంటిస్ట్కి, ఏ శాస్త్రవేత్తకు తెలియని విషయాలు అవి, ఏ వైద్యులకు తెలియని విషయాలు అవి. అందుకే అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు ప్రవక్త యొక్క ప్రార్థనలో స్వస్థత పొందుకున్నారు. డాక్టర్లు సైతము చేతులు ఎత్తేసినవి. ఇతను 2-3 రోజుల కంటే ఎక్కువ బతకలేడన్న వాళ్ళను ప్రవక్త యొక్క కూటాలకు తీసుకొచ్చినప్పుడు, ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు స్వస్థత జరిగింది అక్కడ. ఫ్లోరెన్స్ నైటింగేల్ గుర్తున్నది కదా? ఆమెకు కడుపులో క్యాన్సర్, ఆమెకు పేగు క్యాన్సర్, ఆమెకు ఎలా అయిపోయిందో చూశారు కదా మీరు. మాంసమే లేదు, ఎముకలకు శరీరం అతుకపోయి ఉన్నది. కానీ ప్రవక్త వెళ్ళి ప్రార్థన చేశాడు. మరి ప్రవక్త అన్నాడు, ఇదే నాకు సూచన నేను సౌత్ ఆఫ్రికా పోవడానికి. దేవుడు ఈమెను స్వస్థపరిస్తే నేను సౌత్ ఆఫ్రికాకు వెళ్తానన్నాడు. సంవత్సరం తర్వాత ఆమె ఫోటో పంపించింది, స్వస్థత పొందుకున్నది ఆమె. డాక్టర్లు ఆమెలో క్యాన్సర్ యొక్క ఆ కణములను, అంటే ఆ సెల్స్ని కనుగొనలేకపోయారు. వాట్ హ్యాపెండ్, ఏం జరిగిందో అర్థం కాలే వాళ్ళకు. మై ఫ్రెండ్స్, నా స్నేహితులారా, ఇది కూడా కణములని మనకు తెలుసు. కరోనా వైరస్ అనేది ఇట్స్ ఎ సెల్, అవునా కాదా? కానీ డెడ్ సెల్, చచ్చిపోయినది అది. తెలుసా మీకు ఆ విషయం? కరోనా వైరస్ గురించి ఒకసారి ఇంటర్నెట్లో వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే తెలుగులో కూడా ఉంది. అది ఇక్కడ ఉందనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ నువ్వు ముట్టుకున్నప్పుడు అది నీ చెయ్యి కంటికి ఉన్నది. చెయ్యి దగ్గర నుండి ఈ 5 జ్ఞానేంద్రాల ద్వారా లోపలికి వెళ్తుంది. ముక్కులు, కళ్ళు, చెవులు, నోరు. వింటున్నారా? లోపలికి వెళ్తుంది అది ఈ జ్ఞానేంద్రాల ద్వారా. అందుకే మొత్తము ముఖానికి మాస్క్ పెట్టుకోమని చెప్తున్నారు. ఎందుకంటే అది ఒకరి దగ్గర, అది లోపలికి వెళ్ళి ఏం చేస్తుందట అంటే, బాగా వినండి, అది లోపలికి వెళ్ళి ఏం చేస్తుందట అంటే, లోపలికి వెళ్ళిన తర్వాత నీ జీవం పైన అది బ్రతుకుతుంది. అది ఒక డెడ్ సెల్, ఒక చచ్చిపోయి ఉన్న ఆ యొక్క కణము, ఆ కరోనా వైరస్ లోపలికి వెళ్ళినాక, కానీ నువ్వు ఏసు రక్తం కదా నువ్వు. అఫ్కోర్స్ అందరికంత ప్రత్యక్షత ఉండదు, ఓన్లీ వధువుకి మాత్రమే ఇది. నువ్వెవరివి? నువ్వు ఏసు రక్తము. నువ్వు ఆయన రక్తములో రక్తం, ఆయన ఎముకలో ఎముక, ఆయన జీవములో జీవం, ఆయన మాంసంలో మాంసం. ఇప్పుడు అది నీలోనికి వస్తే బ్రతుకుతుందని నువ్వు ఎట్లా అనుకుంటావు? బతకాలంటే దయ్యం రావాలా, దాన్ని బతికించడానికి కావాల్సిన దయ్యం రావాలా, ఆత్మ రావాలా, స్పిరిట్ రావాలా, డెమన్. ప్రవక్త డెమన్ హ్యాస్ టు కమ్. అందుకే ప్రవక్త ఏమంటాడంటే,
క్యాన్సర్ ఈజ్ ఎ డెమన్. శాస్త్రవేత్తలు అక్కడున్న డాక్టర్లు అందరు ప్రవక్తను వింతగా చూశారు. 7వ తరగతి చదివినావు అందుకే నీకేం తెలియదు. కానీ ప్రవక్త అన్నాడు, నువ్వు భౌతికమైన దాని వైపే చూస్తున్నావు, కానీ ఆ భౌతికమైన వెనకాల ఉన్న ఆత్మీయమైన ప్రపంచాన్ని నేను చూస్తూ ఉన్నాను. ఇట్స్ ఎ డెవిల్, అది దయ్యమై ఉన్నదని. అందుకే ప్రవక్త, దయ్యమా విడిచిపెట్టి పో అన్నప్పుడు ఆ క్యాన్సర్ కణాలలో ఉన్న జీవము, అదే దయ్యం ఆత్మ, దయ్యం యొక్క జీవము విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంది. ఎప్పుడైతే ఆ డెమన్ లైఫ్, ఆ దయ్య జీవం వదిలిపెడుతుందో అప్పుడు ప్రవక్త అంటాడు, ఇప్పుడు చచ్చిన క్యాన్సర్ ముద్ద తప్ప ఇంకేం లేదు దాంట్లో. కొద్ది రోజులకి ఏమవుతుందంటే అది కరిగిపోవడం మొదలు పెడుతుంది. ఇక తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు క్యాన్సర్ కణాన్ని కూడా నీ శరీరంలో కనుగొనలేడు అన్నాడు ఆయన. మరి క్యాన్సర్ ఎలా ఉంటే మరి కరోనా వైరస్ సంగతి ఏమంటావు ఇప్పుడు? అవిశ్వాసం ఉన్నవాళ్ళు, వేషధారి జీవితం జీవిస్తున్న వారు, అపనమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం రావద్దు చర్చ్కి. ఎందుకంటే మీరు ఏది భయపడతారో అదే వస్తుంది మీకు. షూర్లీ, నిశ్చయంగా నువ్వు దేనికి భయపడతావు అదే వస్తుంది. ఓ బ్రదర్ అన్నాడు, పాస్టర్ గారు నేను పిల్లలను తీసుకురావట్లేదు పాస్టర్ గారు, నేను కూడా వస్తలేను పాస్టర్ గారు చర్చ్కి. ఇతను అన్ని దిక్కులు తిరుగుతాడు, కానీ చర్చ్కి వస్తే క్యాన్సర్ ఇది వస్తుందట, ఏంటి కరోనా వైరస్ వస్తుందట. ఎంత విశ్వాసం ఉందిరా నీకు? చర్చ్కి వస్తే, షకీనామైన కిందకు వస్తే, అగ్ని స్తంభం కిందకు వస్తే, హోలియెస్ట్ ఆఫ్ హోలీ అతి పరిశుద్ధ స్థలంలోకి వస్తే ఉన్న రోగాలు పోతాయిరా బాబు, ఉన్న వ్యాధులు, ఉన్న కణాలలో ఉన్న దయ్యాలు వదిలిపెడతాయి. కానీ వాళ్ళ అవిశ్వాసం అది. ఎందుకంటే వాళ్ళు సంఘ శాఖల యొక్క వీడియోలు చూసి, లేకపోతే వీళ్ళు ఏమంటారు గవర్నమెంట్ వాళ్ళ యొక్క వీడియోలు చూసి వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ అందుకే నేను అంటున్నాను, మళ్ళా చెప్తున్నాను, అవిశ్వాసులు, నటించు విశ్వాసులు, అపనమ్మకం ఉన్న వాళ్ళు, భయపడుతున్న వాళ్ళు రావద్దు చర్చ్కి ప్లీజ్. ఎందుకంటే నువ్వు చర్చ్కు రాకపోయినా నీకు కరోనా వైరస్ వస్తుంది ఎక్కడో ఒక దగ్గర. అయితే దాన్ని అనవసరంగా చర్చ్ పైన పెడతావు, వచ్చి చర్చ్కి వెళ్ళినందుకే వచ్చిందంటావు. ఎందుకంటే చర్చ్కి వెళ్ళిన గంటకే దయ్యం కావాలని నీకు దగ్గు తీసుకొస్తాడు, కావాలని ఆ రాత్రి నీకు హై ఫీవర్ వస్తుంది, కావాలని ఆ రాత్రి నీకు వణుకుడు మొదలవుతుంది. అప్పుడు అనుకుంటావు, ఎవరెవరికి సెకండ్ ఇచ్చినా నేను, అయ్యో ఆ గదిలో నేను కూర్చున్నాను కదా, పక్కనే వేసిండుగా పాస్టర్ గారు, అది మొదలు పెడుతుంది. ఇక తర్వాత ఏం చెప్పడం అంటే, చర్చ్కి వెళ్ళిన కానుండి ఆ రాత్రి నుండే మా ఆయనకు జ్వరం వచ్చిందని మీ ఆవిడ చెప్తుంది. వద్దు, అవసరం లేదు, రాకండి, బీ హోమ్, ఇంట్లో ఉండండి, అలానే ఉండండి. కానీ రక్తం క్రింద మాత్రం ఉన్నవాళ్ళు మాత్రం రావచ్చు. 91 కీర్తన నమ్ముతున్న వారిని, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమిస్తున్నాడు. వాళ్ళు రావచ్చు, దే కెన్ కమ్. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ గుడారమును ఏ తెగులు సమీపించలేదు. వాళ్ళు రోజు వార్తలు వింటారు, 10,000 మంది కూలిపోయారు, 1000 మంది కూలిపోయారు, ఆయన ఏ అపాయం రాదని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు వింటాం రోజు, మనం వింటలేమా? కానీ మన గుడారానికి రాదు. అది రావాలంటే చాలా కష్టం, మనమే దాటాల రక్తాన్ని, అప్పుడు వస్తుంది అది. కానీ మనం రక్తం లోపల ఉన్నంత మాత్రం రాదు అది. మొదటి నిలుగంలో జరిగినట్టుగానే. ఏది ఏమైనా ఐ వాంట్ టు ఎంకరేజ్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసాన్ని నేను ప్రోత్సహించగోరుతున్నాను. ఇలా అనుకోవచ్చు కొంతమంది, అదిగో పాస్టర్ గారు 3 నెలల నుండి చర్చ్ లేదు కదా, దశమ బాల కోసం, కానుకల కోసం ఇవన్నీ చెప్తా ఉన్నాడు. అట్లయితే నేను ఇక్కడ మాస్క్ కట్టుకొని, పీపీ సెట్ వేసుకొని, మిమ్మల్ని ఎవరిని తాకకుండా బోధించటం నేను నో లేదు. ఎందుకంటే కొంతమంది ఎంటైమెసెస్ పాస్టర్లు మాస్క్ కట్టుకొని బోధిస్తారు, మీకు తెలుసో తెలియదో, యూట్యూబ్లో వాళ్ళ ప్రసంగాలు ఉన్నాయి. బట్ ఐ డోంట్, నేను చేయను. ఎందుకు చేయనంటే అది నా శరీరంలో బతకదు. అది
ఇట్ కెనాట్ లివ్. నేను శరీర మార్పు నమ్మే వ్యక్తినండి. ఏంటి మనం నమ్మేది? శరీర మార్పు. అంత విశ్వాసము మనకు లేకపోతే శరీర మార్పుని ఎలా నమ్మగలుగుతాం మనం ఈ రోజున? సంతకం పెట్టాం మనం, వాడు తీసుకొచ్చి ఇచ్చినా అది పోయిన వారం చెప్పింది నేను. సో డోంట్ ఫియర్, భయపడకండి. నువ్వు క్యాన్సర్కి భయపడుచున్నావు అని ప్రవక్త అడిగాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అడుగుతున్నాడంటే వధువులో ఉండి ఇప్పుడు కరోనా వైరస్కి భయపడుచున్నావా? దట్స్ కోర్స్, అదే క్వశ్చన్, అదే ప్రశ్న. కరోనా వైరస్కి నువ్వు భయపడుచున్నావా? భయపడాల్సిన అవసరం లేదు. స్వస్థపరిచే యెహోవా ఇక్కడ ఉన్నాడు. యెహోవా రఫా ఇక్కడ ఉన్నాడు. ఉన్న రోగాలే పోతాయి రా బాబు అంటే కొత్త రోగాలు వస్తాయని నమ్ముతాను ఈ రోజున. పోతాయి, భయపడాల్సిన అవసరం లేదు మనం. ఎనివే, రాత్రి ప్రభు మీ అందరినీ దీవించును గాక. లైవ్ చూస్తున్న వాళ్ళందరినీ దేవుడు దీవించును గాక. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు గారు 11వ అధ్యాయం అంతా ఆయన పరిపూర్ణ విశ్వాసమును పొందుకున్న వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆ 11వ అధ్యాయంలో విశ్వాసమును గురించి మాట్లాడుతూ పాత నిబంధనలో ఉన్న వధువుకి ఛాయగా నీడగా, క్రీస్తుకి వధువుకి ఛాయగా నీడగా ఉన్న వాళ్ళందరూ విశ్వాసము ద్వారానే జయించాడని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. వాళ్ళకి ఇవ్వబడిన పోరాటాలు, వాళ్ళకి ఇవ్వబడిన శోధనలు, శ్రమలు, వాళ్ళకి ఇవ్వబడిన కష్టాలు, వాళ్ళకి ఇవ్వబడిన ప్రతిదీ కూడా వాక్యం పైన, ఆ గడియ వర్తమానం పైన, ఆ కాలపు వాగ్దాన వాక్యం పైన విశ్వాసం ఉంచుట ద్వారా వాళ్ళు జయించారని రాస్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆ 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఎలా ఉన్నారట అంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున. బ్రదర్, 7వ ముద్రలో ఏం జరుగుతూ ఉన్నది? ప్రకటన 10లో ఆయన మేఘము ధరించుకొని దిగి వస్తూ ఉన్నాడు ఆయన మేఘము ధరించుకొని కిందికి దిగి వస్తూ ఉన్నాడు ఆయన. మరి అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఆయన మేఘారుడై వెళ్ళినప్పుడు ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే వస్తాడని చెప్పాడు. ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే వస్తాడని చెప్పాడు. అవునా? ఆయన మేఘం ధరించుకొని వెళ్ళాడు. ఆ మేఘం ఎవరు? ఆ మేఘం ఎవరో కాదు, అది సూపర్ న్యాచురల్ క్లౌడ్. అది సహజాతీత మేఘం. అది ఎందుకంటే సాధారణమైన మేఘాలు 8 మైళ్ళ కంటే ఎక్కువ ఎత్తు దూరంలోకి వెళ్ళలేవు. ఇప్పుడు మనకు కనబడే మేఘాలు 8 మైళ్ళ కంటే ఎక్కువ ఎత్తుకు వెళ్ళలేవు. అవి దాని తర్వాత నువ్వు మేఘాలు వెళ్ళలేవి అవి. వింటున్నారా? కానీ ఆయన వెళ్ళిపోయేటప్పుడు, ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు మొదటి రాకల్లో ఆయన కలుగున మేఘం అది సహజాతీతమైన మేఘం. ఏంటా మేఘం? ఇగో పౌలు గారు రాస్తున్నాడు ఆ మర్మాన్ని. అదే ఆ సాక్షి సమూహపు మేఘం. పాత నిబంధన భక్తులందరూ పునరుద్ధానం పొందుకున్నారు. వాళ్ళు యేసు తిరిగి లేచినప్పుడు పరిశుద్ధులందరూ కూడా లేపబడ్డారు. పాత నిబంధనలో పరిశుద్ధుల యొక్క సమాధులు తెరవబడ్డాయి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 50వ వచనం ప్రకారం. అవునా? యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినుగెను. బండలు బద్దలాయెను. సమాధులు తెరవబడేను. అనేక పరిశుద్ధుల శరీరములు లేపబడేను. ఆయన 3వ దినమందు లేపబడుతున్నప్పుడు వారు కూడా ఆ సమాధుల్లోని బయటికి వచ్చి అనేకులకు అగుపడిరి. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, 500 మంది కంటే ఎక్కువ సహోదరులకే యేసు ప్రత్యక్షమయ్యాడట పునరుద్ధానుడయ్యాక. ఇప్పుడు ఆ పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ, పునరుద్ధానం పొందుకున్న ఆ భక్తులందరూ యేసుతో పాటు ఆయనకు ఒక మేఘముగా వాళ్ళు ఆవరించబడున్నారు. యేసుతో పాటు వాళ్ళు కూడా ఎత్తబడ్డారు. ఇప్పుడు అయితే నువ్వు ఏ రీతిగా వెళ్ళడం చూస్తున్నారో అదే రీతిగా మరలి వస్తాడని అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో అక్కడున్న 11 మంది శిష్యులకు చెప్పారు. అందుకే ఇప్పుడు 1963లో ఫిబ్రవరి 28వ తారీఖున ప్రకటన 10:1 ప్రకారముగా ఆయన మేఘం ధరించుకొని వచ్చాడు ఆయన. ఈసారి కూడా ఈ మేఘం కూడా నాట్ ఎ న్యాచురల్ క్లౌడ్. అది ప్రకృతిపరమైన మేఘం కాదు, అది సహజాతీతమైన మేఘం. అది ఏంటి సహజాతీతమైన మేఘము? అదే 7 సంఘ కాలంలో ఉన్న 7 వర్తమానికుల మేఘం. అది 7 దూతల యొక్క సమూహ మేఘం. అది ఆ 7 దూతల యొక్క సమూహ మేఘముతో ప్రభు దిగి వస్తా ఉన్నాడు ఈ రోజున. ఇప్పుడు ఆ మేఘం ఎక్కడుంది?
మనల్ని ఆవరించున్నది. పౌలు గారి సువార్త ప్రకారం ఆ మేఘము మనల్ని ఆవరించున్నది. దట్స్ ట్రూ. ఆ మేఘం ఇప్పుడు మనల్ని ఆవరించున్నది. చూడండి, ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహపు మేఘము వలె. ఈ సాక్షి సమూహం ఎట్లున్నారంటే మేఘము వలె, ఈ మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. ఈరోజు అందుకే మనకు ఒక శోధన వస్తుందనుకో, ఆ శోధన మనకంటే ముందే మన ఛాయలో మన నీడలో ఉన్నవారు పొందుకున్నారు ఆ శోధనను. ఇప్పుడు ఆ శోధన పొందుకున్న ఆ భక్తుడు మనల్ని ఆవరించున్నాడు. మీకు అర్థమైందని చెప్పింది. ఇప్పుడు నీకు ఒక శోధన వచ్చింది, నీకు ఒక శ్రమ వచ్చింది, నీకు ఒక కష్టం వచ్చింది, నీకు ఒక నింద వచ్చింది, నీకు ఒక అవమానం వచ్చింది. మనకంటే ముందున్నవారు, వాళ్ళు మన ఛాయ, వారు మన నీడ, వారు మనకు దృష్టాంతములుగా ఉన్నవారు, వాళ్ళకు ఆల్రెడీ వచ్చాయి. మనం ఎదుర్కొంటున్న వాళ్ళు ఆల్రెడీ ఎదుర్కొన్నారు. వింటున్నారా? ఎదుర్కోవడమే కాదు, జయించారు కూడా. ఎలా జయించారు? విశ్వాసము ద్వారా. దేనిపైన విశ్వాసం ద్వారా? సంఘం పైన కాదు, సంఘ కాపరి పైన కాదు, సంస్థల పైన కాదు. ఎవరిపైన విశ్వాసం? ఆ గడియలో ఇవ్వబడిన వాక్యం పైన, ఆ కాలంలో వాగ్దానం చేయబడిన వాక్యం పైన, ఆ కాలంలో వాగ్దానం చేయబడిన వాక్యం పైన వాళ్ళు విశ్వాసం ఉంచడం ద్వారా, విశ్వాసం ద్వారా వాళ్ళు దాన్ని జయించగలిగారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మనల్ని ఆవరించున్నారు. కాబట్టి మనము కూడా ఈ రోజున అందుకే వస్తున్న శోధనలను, వస్తున్న శ్రమలను, వస్తున్న ఆ యొక్క నిందలను, అవమానాలను విశ్వాసం ద్వారా, దేనిపైన? ఈ గడియ వర్తమానం పైన, ఈ కాల వాగ్దానం పైన విశ్వాసం ఉంచి, వాక్యం పైన విశ్వాసం ఉంచి ఈరోజు మనం గెలుస్తా ఉన్నాం. ఈ రోజున మన ఛాయ గెలిచింది, మన నీడ గెలిచింది. అయితే మనము గెలవాలా? ఎందుకంటే మనం నిజ రూపం. మన ఛాయ గెలిచిందంటే మనం గెలవాలి, మన నీడ గెలిచిందంటే మనం గెలవాలి. ఎందుకంటే మన ఛాయ ఓడిపోతే మనం ఓడిపోతాం, మన నీడ ఓడిపోతే మనం ఓడిపోతాం. కానీ మన ఛాయ, మన నీడ గెలిచింది అక్కడ. వాళ్ళు ఇప్పుడు ఆవరించున్నారు మనకు. వింటున్నారా? వాళ్ళు ఇప్పుడు మనల్ని ఆవరించున్నారు. వాళ్ళు ఆ సాక్షి సమూహపు మేఘము ఇప్పుడు మనల్ని ఆవరించున్నది. ఆ 7 దూతల సమూహం ఒక మేఘము ఇప్పుడు మనల్ని ఆవరించున్నది. 7 సంఘకాలలో జయించు వారికి ఇది ఇస్తాను, జయించు వారికి అది ఇస్తాను. ఏ ఒక్క దగ్గర కూడా ఓడిపోయిన వారని చెప్పలేదు ఆయన. ప్రతి కాలంలో జయించేవారు ఉన్నారన్నాడు. ఇప్పుడు ఆ జయించిన వారు, ఆ సాక్షి సమూహం మేఘము ఇప్పుడు 7వ ముద్ర కింద వధువును ఆవరించుకొని ఉన్నది. ఇప్పుడు అందుకే ఈ వధువు గెలిచి తీరుతుంది ఆమె, ఈ వధువు జయించి తీరుతుంది ఆమె. అందుకే ప్రవక్త అన్నాడు, ఎన్నడూ పోరాడనటువంటి అతి గొప్ప పోరాటం ఇదే. అండర్ ద 7th seal, 7వ ముద్ర కింద మనకు విజయం ఉంది. ఓడిపోవడం లేదు. ఈ వధువు ఓడిపోదు, ఈ పెళ్లి కుమార్తె ఓడిపోదు. మనకు సమయం ఉంది కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను, ఓకేనా? మనల్ని ఆవరించిన మేఘంలోని కొన్ని ఎగ్జాంపుల్స్. అబ్రాహామును తీసుకుందాం, ఎందుకంటే ఆయన మూల పురుషుడు కాబట్టి, విశ్వాసాలకు మూల పురుషుడు ఆయననే కాబట్టి. అబ్రాహాము తన సహోదరుని కుమారుడైన లోతు ప్రపంచ యుద్ధములో ఓడిపోబడి, లోతు భార్య, లోతుకు ఉన్న సమస్తాన్ని ఆ నలుగురు రాజులు ఎవరుతున్నారో వారు ప్రపంచ యుద్ధమును గెలిచి, సొదొమ గొమొర్రా రాజులపైన కూడా గెలిచి, సొదొమ గొమొర్రాలో ఉన్నవన్నీ కూడా వాళ్ళు చెరలోనికి తీసుకెళ్తున్నారు. ఓకేనా? చదుదాం ఆదికాండం. బెటర్ విల్ రీడ్ ద మెసేజ్. చదవడం మంచిది. ఇప్పుడు మనకు పద్నాలుగో అధ్యాయం. ఇది ప్రపంచ యుద్ధం. ఎంతమంది తెలుసు?
ఇది ప్రపంచ యుద్ధం. ఇది ఫస్ట్ ప్రపంచంలో మొట్టమొదటి యుద్ధం ఇది. మొత్తం ప్రపంచ యుద్ధం. మళ్ళీ అధ్యాయము 14 ఆదికాండం. షినారు రాజైన అమ్రపేలు, ఎల్లాసారు రాజైన అరియోకు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీయుల రాజైన తిదాలు అను వారి దినములలో. వింటున్నారా? ఎంతమంది రాజులు ఉన్నారు చూడండి. అమ్రపేలు 1, అరియోకు 2, కదొర్లాయోమెరు 3, తిదాలు 4. 4 రాజులు. ఓకేనా? 4 గుర్రములు. వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, ఆద్మా రాజైన షినాబుతోను. చూడండి, ఇది 3వ రాజు ఇతను. సెబాయిల రాజైన షెమెబేరుతోను 4వ రాజు. సోయారును బెలరాజుతోను, సోయారును బెలరాజుతోను 5వడు. బెలరాజుతోను యుద్ధము చేసిరి. 4 రాజులు 5 రాజులతో యుద్ధం చేస్తున్నారు. బాగా వినండి. వారు సొదొమ రాజైన బేరాతో, గొమొర్రా రాజైన బిర్షాతో. మరి లోతు ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రా గవిని దగ్గర. లోతు ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రా గవిని వద్ద ఉన్నాడు. ఓకే. 3వ వచనం. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదొర్లాయోమెరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. ఈ కదొర్లాయోమెరు అంటే ఏలాము రాజు. వీళ్ళు అప్పటి వరకు పన్ను కట్టారు 12 సంవత్సరాలు. ఈ 5 రాజులు, సొదొమ గొమొర్రా రాజు వీళ్ళందరూ. కానీ 12 సంవత్సరాలు వాళ్ళు పన్ను కట్టి అన్నీ చేసి 13వ సంవత్సరం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అతనికి వ్యతిరేకంగా అతనికి తిరుగుబాటు చేశారు. 5వ వచనం. 14వ సంవత్సరమున కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను, మిగతా 3 రాజులు, మొదటి వచనంలో ఉన్న 3 రాజులు వచ్చి అష్తారోత్ కర్నాయిములో, రెఫాయిముల హాములో, జాజీయులను, షావే కిర్యాతీము మైదానములో ఏమీయులను కొట్టిరి. వీళ్ళు వేరు. వీళ్ళతో యుద్ధం చేశారు. వాళ్ళని కొట్టేశారు. వాళ్ళను ఓడించేశారు. మరి హోరీయులను అరణ్య దగ్గర ఉన్న ఎల్పారును వరకును తరిమి షేయరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తర్వాత ప్రపంచ యుద్ధం అన్నమాట ఇది. మీకు అర్థమవుతుందా? తిరిగి కాదేశను ఎన్మిష్బోతునకు వచ్చి అమలేకుల దేశమంతటిని, హసాసోన్ తామారులో కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి. వీళ్ళు ఏం చేసుకుంటూ వస్తున్నారు? ఒక్కొక్క దేశాన్ని, ఒక్కొక్క ప్రాంతాన్ని వీళ్ళు ఓడించుకుంటూ వస్తున్నారు. ఈ మొదటి 4 రాజులు. వింటున్నారా? ప్రపంచ యుద్ధం అన్నమాట జరుగుతూ ఉంది. ఎలాగైతే అలెగ్జాండర్ ఒక్కొక్క దేశాన్ని జయించుకుంటూ వెళ్ళాడు, ఎలాగైతే బబులోన్ ఒక్కొక్క దేశాన్ని జయించుకుంటూ వెళ్ళిందో. వింటున్నారా? అలానే వెళ్తూ ఉన్నారు వీళ్ళు. హల్లెలూయా. ఓకే. 7వ వచనం. ఓకే, 7 అయిపోయింది కదా. 8వ వచనం ఇప్పుడు. అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, ఆద్మా రాజును, సెబోయిము రాజును, సోయారును బెల్రాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో. ఇప్పుడు ఈ 5 రాజులు కూడా బయలుదేరారు. ప్రపంచ యుద్ధంలో ఆ 4 రాజులు ఎవరైతే ఉన్నారో కదొర్లాయోమెరుతో ఉన్న వాళ్ళు గెలుచుకుంటూ వచ్చారు. అన్నిటిని గెలుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ 5 కూడా ఎవరైతే సొదొమ రాజు, గొమొర్రా రాజు, షినారు రాజు. వింటున్నారా? వీళ్ళందరూ కూడా బయలుదేరారు. ఇప్పుడు ఆద్మా రాజు వీళ్ళందరూ బయలుదేరి ఈ 5 రాజులు ఎక్కడ యుద్ధం చేస్తున్నారంటే సిద్దీము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీయుల రాజైన తిదాలు, షినారు రాజైన అమ్రపేలు, ఎల్లాసారు రాజైన అరియోకను 4తో ఆ 5 రాజులు యుద్ధం చేశారు. అప్పటికే వాళ్ళు ప్రపంచాన్ని జయించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ 5 కూడా జయించడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు, గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రా రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరి అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు
సొదొమలో కాపురం ఉండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి, అక్కడి నుండి తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపాను. ఈ యుద్ధాల గురించి మొత్తము అబ్రహాముకి తెలిపాడు. ఏం జరిగిందో మొత్తం అంతా చెప్పాడు. ఇప్పుడు తన సహోదరుని కుమారుడైన లోతును కూడా వారు చెరలోనికి తీసుకెళ్లారని చెప్పాడు. బాగా వినండి. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును అనేరు సహోదరుడైన మామ్రే అను అమోరీని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాహాముతో నిబంధన చేసుకుని వారు. అబ్రాహాము తన తమ్ముడు ఎవరు, లోతు, చెరపెట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 వెంట పెట్టుకొని దాని మట్టుకు ఆ రాజులను తరిమెను. ఇంగ్లీష్లో చదువుతాను, తెలుగులో సరైన తర్జుమా లేదు, వినండి. అండ్ వెన్ అబ్రహాం హర్డ్ దట్ హిస్ బ్రదర్ వాస్ టేకెన్ క్యాప్టివ్, తన సోదరుడు చెరపెట్టబడని ఎప్పుడైతే అబ్రహాం విన్నాడో, హీ ఆర్మ్డ్ హిస్ ట్రైన్డ్ సర్వెంట్స్, ఆయన తన యొక్క శిక్షణ దాసులను, వింటున్నారా, తన శిక్షణ దాసులను ఆయుధీకరణ చేశాడు. అంటే వాళ్ళను ఆయుధాలతో వాళ్ళకు ఆయుధాలు ఇచ్చాడు. వీళ్ళెవరు? ట్రైన్డ్ సర్వెంట్స్, తర్బీదు పొందుకున్న సేవకులు వీళ్ళు. తర్బీదు పొందుకున్న, ఎట్లా పడితే అట్లా వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు, ఎలా పడితే అలా వెళ్ళిన వాళ్ళు కాదు వీళ్ళు. వింటున్నారా? ఈ 318 మంది తర్బీదు పొందుకున్న వాళ్ళు, వీళ్ళు శిక్షణ పొందుకున్న వాళ్ళు. వీళ్ళు నాకు 2 వర్తమానాలు వచ్చి పక్కనే మొదలు పెడతా, చర్చ్ పక్కూర్లో మొదలు పెడతా, లేదా పక్కనే మొదలు పెడతా, ఇక్కడ 10 మందిని తీసుకుపోయి మొదలు పెడతా, అది కాదు. ట్రైన్డ్. ఆమేన్. ఇప్పుడు ఈ ఆర్మ్డ్ ఈస్ ట్రైన్డ్ సర్వెంట్స్ అంటే ఆయన శిక్షణ ఇచ్చిన ఆయన దాసులను ఆయన ఏం చేశాడంటే వారికి ఆయుధాలు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన బోర్న్ ఇన్ హిస్ ఓన్ హౌస్, ఆయన తన సొంత ఇంట్లో పుట్టిన వాళ్ళు వీళ్ళు. బయట సంఘశాఖలో ట్రైనింగ్ చేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు, సంస్థలలో ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు కాదు. ఈరోజు ఎట్లున్నాయంటే సంస్థలో ఎవడైనా మారిండనుకో, పాస్టర్ ఫినిష్ బ్రదర్ నువ్వు సేవ చేయవచ్చని మనం అభిషేకించుడేగా. బోర్న్ ఇన్ హిజ్ ఓన్ హౌస్, అబ్రహాం యొక్క సొంతింట్లో పుట్టిన వాళ్ళు. అబ్రహాం ఇంట్లో సొంతింట్లో పుట్టి అబ్రహాము చేత తర్బీదు పొందిన దాసులు వాళ్ళు, అబ్రహాము చేత శిక్షణ పొందిన దాసులు వాళ్ళు. మినిస్ట్రీ అంటే, పరిచర్య అంటే అలా ఉంటుంది. దట్ ఈస్ ద వే, అది విధానం, అది. ఆమేనంటారా? ఇప్పుడు మీరు గమనించండి, వాళ్ళు ఎంతమంది అంటే 318 మంది. ఇప్పుడు వారిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమేను. అసలు అబ్రహాముని ఇప్పుడు ప్రశ్న అడుగుదాం. అబ్రహామా, నువ్వు ఎవరిపైకి వెళ్తున్నావో తెలుసా? ప్రపంచ దేశాలన్నిటిని జయించిన 4 రాజులపైకి కదా. విజయోత్సవముతో సొదొమ గొమొర్రాలను ఓడించి విజయోత్సవముతో ఊరేగించబడుతూ వెళ్తున్న వాళ్ళను, అలాంటి ట్రైన్డ్, అలాంటి శిక్షణ పొందుకున్న వాళ్ళు, అలాంటి సైనికులు, అలాంటి సైన్యం, బెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే ఉత్తమమైన సైన్యం వాళ్ళది. మరి ప్రపంచ దేశాలను గెలవడం అంటే మామూలు విషయమా? ప్రపంచ దేశాలను గెలవడం అంటే మామూలు విషయమా? వాళ్ళు ఎంత ఉత్తమమైన సైన్యమై ఉంటే, వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధునిక ఆయుధాలు ఉంటే జయించగలుగుతారు చెప్పండి? రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా గెలవడానికి కారణం ఏంటిదంటే, అమెరికాతో ఉన్న గుంపు గెలవడానికి వాళ్ళు ఉపయోగించిన ఉత్తమమైన ఆధునిక ఆయుధం అణుబాంబు. అప్పటి వరకు రష్యా దగ్గర లేదు, చైనా దగ్గర లేదు, జర్మనీ దగ్గర లేదు అణు ఆయుధం. వింటున్నారా? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అమెరికా దేశము అణు ఆయుధాన్ని వాడింది అక్కడ.
అప్పటి వరకు అణు ఆయుధం గురించి ఎవరికీ తెలియదు. అసలు అమెరికా దగ్గర అణు ఆయుధాలు ఉన్న సంగతి తెలియదు. అమెరికా దాన్ని ఎవరికి చెప్పలేదు అప్పటి వరకు. కానీ ఎప్పుడైతే జపాన్ దేశం హీరోషిమా నాగసాకి పైన ఆ 2 పట్టణాల పైన ఎప్పుడైతే ఆ అణుబాంబులను వారు వేశారో ఆ దేశంలో కొన్ని లక్షల మంది ఒక్క రోజున ఒక్క గంటలో చంపబడ్డారో, పట్టణాలు మొత్తం నేలమట్టమైపోయారో, దాని రేడియేషన్ వలన కొత్త రోగాలు, శరీర రోగాలు, క్యాన్సర్ వ్యాధులు, అతి భయంకరమైన క్యాన్సర్ వ్యాధులు ఎప్పుడైతే వచ్చినాయో అందరూ అమెరికాకు భయపడడం మొదలుపెట్టారు. ఇక అలాంటి యుద్ధమే ఇది కూడా. వాళ్ళు ప్రపంచాన్ని ఉట్టిగా గెలవలేదు. వాళ్ళ ఆ 4 రాజులు, వాళ్ళ దగ్గర అత్యధికమైన ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర అత్యాధునిక ఆయుధాలు, మోడ్రన్ వెపన్స్ వాళ్ళ దగ్గర బెస్ట్ ఆర్మీ, ఉత్తమమైన సైన్యం ఉంది. కానీ ఇప్పుడు ఈయన ఎటు వెళ్తున్నాడు? ఈయన వాళ్ళపైకి యుద్ధానికి వెళ్తున్నాడు. బ్రదర్, సిస్టర్, 3వ ప్రపంచ యుద్ధంలో, అర్మగెద్దోను యుద్ధంలో ఏం జరుగుతుందో తెలుసా? ప్రపంచంలో ఉన్న దేశాలపైకి వధువు రాబోతా ఉన్నది. ఎందుకంటే ప్రకటన 19లో విందు తర్వాత, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం యొక్క విందు తర్వాత ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, తొడపైన క్రొత్త నామమును కలుగుండి, వాక్యమైన నామమును కలుగుండి, ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడైన ఖడ్గము బయలుదేరుతూ, ఆయన చేతిలో జనులను పరిపాలించే ఇనుప దండముతో ఆయన తెల్లని గుర్రం పైన స్వారీ చేసుకుని బయలుదేరినప్పుడు ఆయన వెనకాల వేల పరిశుద్ధులు కూడా, ఎవరు? వాళ్ళు వధువై ఉన్నారు, పెళ్లి కుమార్తె అయి ఉన్నది. ఆ తెల్లని గుర్రముల పైన స్వారీ చేసుకుంటూ వస్తారు. వాళ్ళు దేనికోసం వస్తారు? 3వ ప్రపంచ యుద్ధం కోసం. వాట్? మొన్న నేను అణుబాంబుల లిస్టు చదువుతున్నాను. నేను ప్రపంచంలో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారము 6,000 పైన ఉన్నాయి, 12,000 పైన ఉన్నాయి అణుబాంబులు ఉన్న దేశాలు ఎవరంటే అమెరికా ఫస్ట్, రష్యా, అమెరికా కంటే ఎక్కువ రష్యా దగ్గర ఉన్నాయి. అమెరికా, రష్యా, చైనా, ఇండియా, పాకిస్తాన్, తర్వాత ఇంకో దేశం ఉంది. ఈ దేశాల దగ్గర మాత్రమే ఉన్నాయి ప్రస్తుతం. అది లెక్క ప్రకారం. ఇక సీక్రెట్గా ఎంతమంది దగ్గర ఉన్నో తెలియదు. నార్త్ కొరియా సీక్రెట్గా ఎంతమంది దగ్గర ఉన్నో తెలియదు. బట్ వాళ్ళు ఇచ్చిన లెక్క కూడా ఇన్ని వేలు ఉన్నాయని. అమెరికా దగ్గర కొన్ని 5,000 ఏమో ఉన్నట్టున్నాయి. తర్వాత దాని ఏమంటారంటే రష్యా దగ్గర 6,000 పైన ఉన్నాయి ఆయుధాలు, అణు ఆయుధాలు, అణుబాంబులు. ఇండియా దగ్గర సంథింగ్ 150 ఏమో ఉన్నట్టున్నాయి. ఇలా అన్ని దేశాలు కలిపితే ఒక 12,000 పైన ఉంటుంది. అది వాళ్ళు వెల్లడి చేసిన లెక్క. వెల్లడి చేయని లెక్క ఎవడు తెలియదు. మరియు నేను చూశాను, వాళ్ళు ఆకాశంలో ప్రయోగించి చూశారు అణుబాంబులను, దాని ఎఫెక్ట్ ఎట్లుంటుందో చూశారు. సముద్రంలో ప్రయోగించి చూశారు, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూశారు. భూమిపైన ప్రయోగించి చూశారు. అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి, చూసుకోండి మీరు కావాలంటే. అణుబాంబుల యొక్క టెస్టుల గురించి, రిపోర్ట్స్ గురించి. అన్నిటికంటే భయంకరమైన బాంబు ఈ మధ్యలో తయారు చేసింది ఏంటంటే సార్ బాంబు. అది ముఖ్యముగా రష్యా దగ్గర ఉంది. అమెరికా ఓ బాంబును తయారు చేసి దానికి ఏమని పేరు పెట్టారంటే బాంబులన్నిటికీ ఇది తల్లి అని పెట్టారు. ఇట్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని పెట్టారు. తర్వాత రష్యా తయారు చేసి ఏమని పెట్టారంటే ఇట్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని వాళ్ళు పెట్టారు. అంటే బాంబులన్నిటికీ ఇది తండ్రి అని వాళ్ళు పెట్టారు పేరు. నిజమే అది. విషయం ఏంటిదంటే ఈ బాంబులను కనుక ఉపయోగిస్తే ఈ భూమిని కొన్ని లక్షల సార్లు నాశనం చేయవచ్చు. భూమి ఆర్బిటే కదులుతుంది. ఆర్బిట్ అంటే కక్ష. ఆ బాంబు ఉపయోగిస్తే భూమి కక్ష కదిలిపోతుంది, కక్ష నుండి తప్పిపోతుంది. నోవా దినాలలో అలానే చేశాడు దేవుడు. అప్పుడు అణుబాంబులు ఉపయోగించడం ద్వారానే నోవా దినాలలో భూమి తన కక్షను తప్పిపోయింది. అందుకే వర్షాలు రావడం మొదలైనవి.
మీకు అర్థమైందని చెప్పింది. ఇప్పుడు కూడా ఎందుకు ఉత్తర ద్రవము దక్షిణ ద్రవము అక్కడున్న మంచు కొండలన్నీ ఎందుకు కరిగిపోతున్నాయి, ఎందుకు భూగోళం వేడెక్కుతున్నది, ఎందుకు వాతావరణ మార్పులు వస్తున్నాయి? ఎందుకని అణుబాంబులు ఉపయోగించడం ద్వారా, వాటిని టెస్ట్ చేయడం ద్వారా. నిజమది. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి అత్యధికమైన ఆధునిక ఆయుధాలు కలిగిన ఈ దేశాలపైన ఈ మూడో ప్రపంచ యుద్ధము, అర్మగిదోను యుద్ధం బైబిల్ ప్రకారముగా ఆ మూడో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు వధువే ఆ మూడో ప్రపంచ యుద్ధాన్ని ముగించడానికి వస్తుంది. అరే ఈమె దగ్గర ఏముంది, వాట్ షీజ్ హ్యావింగ్, ఈమె దగ్గర ఏముంది, ఈమె దగ్గర అత్యాధునికమైన ఆయుధాలు ఏమున్నాయి, ఈమె దగ్గర అణుబాంబు కంటే, సార్ బాంబుల కంటే, బాంబులన్నిటికీ తండ్రి, బాంబులన్నిటికీ తల్లి అనగలుగున్న ఈ బాంబుల కంటే ఈమె దగ్గర ఏముంది? వీళ్ళు కేవలం బాంబులు ఉపయోగిస్తే కక్షలు దాటుతాయి కావచ్చు, కక్షలు తప్పిపోతాయి కావచ్చు, కానీ ఈమె మాట బయటికి వస్తే పలకబడిన మాట ద్వారా క్రొత్త భూమిని సృజించగలదు ఈమె. ప్రవక్త ఏమన్నాడు? వధువులో ఒక్క సభ్యుడు ఎంత శక్తిని కలిగి ఉన్నాడట అంటే, ఎంత అధికారాన్ని కలిగి ఉన్నాడట అంటే, ఇలాంటి ప్రపంచాలను 10,000 ప్రపంచాలను సృజించగలడు. ఎలా సృజించగలడు? పలకబడిన మాట ద్వారా. బ్రదర్, అది సాధ్యమా? సింపుల్గా చెప్పాలా నేను? సాధ్యమని చెప్పడానికి, అదిగో యోషువ, అది కూడా గొర్రెల రక్తం క్రింద, మేకల రక్తం క్రింద. పాప క్షమాపణ ఇంకా పూర్తిగా జరగలేదు అక్కడ. మేకల రక్తం క్రింద, గొర్రెల రక్తం కింద, కోడల రక్తం క్రింద ఉండే సూర్యుడాను అక్కడ ఆగిపో అన్నప్పుడు, చంద్రుడాను అక్కడ ఆగిపో అన్నప్పుడు, ఒక రోజంతా సూర్యుడు చంద్రుడు యోషువ చెప్పేదాకా కదలలేదు. అదిగో 3.5 సంవత్సరాలు వర్షం పడదు, కనీసము గాలిలో తేమ కూడా ఉండదన్నాడు. ఎవరు? ఏలియా. మొత్తం వాతావరణం అంతా ఏలియా మాటకు లోబడిందా లేదా? కాలాలు మొత్తం ఎండాకాలం అయిపోయింది. నా చలికాలం లేదు, నా వర్షాకాలం లేదు, వసంతకాలం లేదు, అంతా ఎండాకాలమే. 3.5 సంవత్సరాలు ఇజ్రాయెల్లో. ఎందుకు? ఒక్క మాట. అదిగో మోషే కప్పలు కలుగునుగాక అన్నప్పుడు 10 మూరల ఎత్తున కప్పలు వచ్చినాయి. 10 మూరల ఎత్తున మిడతలు కలుగునుగాక అన్నప్పుడు పంట పొలాలన్నీ నాశనం అయిపోయినాయి. వడగళ్ళు కుమరించబడును గాక అన్నప్పుడు ఐగుప్తు నిండా వడగళ్ళే. ఎందుకు? పలకబడిన మాట. అది కూడా ప్రవక్త అంటాడు, వాళ్ళు గొర్రెల రక్తం క్రింద, మేకల రక్తం క్రింద, వాళ్ళు కోడల రక్తం క్రింద ఉండి చేశారు. మనం ఇప్పుడు పరిపూర్ణమైన యేసుక్రీస్తు రక్తం కింద ఉన్నాం. మనం ఇంకెంత అధికారం ఉంటుందంట వధువుకి. ఎందుకంటే చాలామంది ప్రవక్త ఉడతలు సృజించబడ్డాయి అంటే నమ్మలేదు వాళ్ళు. ఉడతలు సృజించబడడం ఏంది? పలకబడిన మాట ద్వారా. అప్పుడు ఆయన అన్నాడు, పలకబడిన మాట ద్వారా ఆ రోజున మొదటి నియమంలో మోషే గొర్రెలు మేకలు ఎడ్ల రక్తం క్రింద ఉండి ఆయన కప్పలను సృజించగలిగితే, ఈగలను సృజించగలిగితే, యేసుక్రీస్తు ఒక పరిపూర్ణమైన రక్తం కింద ఉన్న మనము ఉడతలను సృజించడం పెద్ద లెక్కనా? అర్థమైందని చెప్పింది. ఇప్పుడు చూడండి, అప్పుడు ఎలా ఉంటుంది పలకబడిన మాట. వాళ్ళు ఒకవేళ వధువు పైన అణు ఆయుధాలను ఉపయోగిస్తే ఆమె పలకబడిన మాట ద్వారా అణు ఆయుధం నిర్వీర్యమైపోతుంది, ఇనుప మొద్దుగా తయారవుతుంది. అది లోపల చైన్ ప్రాసెస్. నేను మొన్న చూస్తున్నాను వీడియో, అసలు ఎట్లా అణుబాంబు ప్రయోగించబడుతుంది, దాని చైన్ ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎన్ని సెకండ్స్కి స్టార్ట్ అవుతుంది భూమిపైకి వచ్చేసరికి, అవన్నీ నేను చూశాను. నేను అనుకున్నాను, వెరీ గుడ్ టెక్నాలజీ, కానీ టెక్నాలజీ ఫెయిల్ అవుతుంది రా సాయితారా. దానికి కారణం ఏంటంటే పలకబడిన మాట ద్వారా ఈ వధువు యుద్ధాలను ఆపేస్తుంది, అణు ఆయుధాలను మొత్తం నిర్వీర్యం చేస్తుంది. ద పవర్ఫుల్, అన్నిటికంటే శక్తివంతమైనది పలకబడిన మాట. ఆమేన్.
ఇప్పుడు అబ్రహాము ఈ ప్రపంచ యుద్ధంలో బయలుదేరాడంటే 318 మంది, అది కూడా తన ఇంట పుట్టి పెరిగిన, బాగా వింటున్నారా, తన ఇంట పుట్టి పెరిగిన మరి మరి తర్బీదు పొందుకున్న, శిక్షణ పొందుకున్న దాసులకు ఆయన ఆయన దాని ఏమంటారంటే ఆయుధాలను ఇచ్చి మరీ బయలుదేరాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్ అంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. 14 వచ్చిన తెలుగులో ఇవన్నీ లేవు, ఇంగ్లీష్లో ఉన్నదంతా తెలుగు తర్జుమాలో లేదు, కానీ ఏదైతే ఇంపార్టెంటో అదే లేదు. గమనించండి. ఇప్పుడు ఈయన దాను మట్టుకు ఆ రాజులను తరమడానికి బయలుదేరాడు. అబ్రహాం ధైర్యం ఏంటి? ప్రపంచ యుద్ధాన్ని గెలిచిన 4 రాజుల పైన వెళ్ళడానికి కారణం ఏంటి? ఆయన ధైర్యం ఏంటిది? ప్రవక్త అంటాడు, అంతకుముందు అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో ఏమని చెప్పాడంటే, తూర్పు పడమర దక్షిణ ఉత్తర ఈ 4 దిక్కులలో నువ్వు నడిచిన స్థలమంతయు కూడా నీకు వాగ్దాన దేశమై ఉన్నది. ఇదంతా నీకు వాగ్దాన దేశం అనేది, ఇదంతా నీకును నీ సంతానమునకు నేను ఇస్తున్నాను అన్నాడు ఆయన. వింటున్నారా? అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. ఇప్పుడు అబ్రహాం ఏం చూశాడంటే, ఆ వచ్చిన పని వాడిని అడిగాడు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగాడు. మ్యాప్ చూపించన్నాడు. వాళ్ళు ఇప్పుడు సొదొమ గొమొర్రా నుండి ప్రస్తుతం వాళ్ళు ఇటువైపు వెళ్తున్నారు. వాళ్ళు బహుశా వాళ్ళు వెళ్తున్న యొక్క స్థలము దాను దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు. అబ్రహాం తన మ్యాప్ చూశాడు. తనకు వాగ్దానం చేయబడిన వాగ్దాన భూమి ఈ దాను అబ్రహాము భూభాగంలో ఉన్నది. అబ్రహాముకు వాగ్దానం చేయబడిన భూభాగంలో ఉన్నది. మరి అబ్రహాము ఆ వాగ్దాన భూమిలో ఉన్నంతసేపు అబ్రహామును ఓడించడం ఎవడి వల్ల కాదు, ప్రపంచ రాజుల వల్ల కూడా కాదు. దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలో అబ్రహాం ఉన్నంతసేపు అబ్రహామును ఓడించడం ఎవడి వల్ల కాదు. ఈరోజు వధువు ఈ కాలం యొక్క వర్తమానం యొక్క వాగ్దానంలో ఉన్నంతసేపు ఈమెను ఓడించడం ఎవడి వల్ల కాదు. ఎవరు కూడా ఏమైనా ఓడించలేరు, ఎవరు కూడా ఏమైనా ఓడించడం సాధ్యం కాదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు? ఆమె వాగ్దానంలో ఉన్నది. ఆమె ఆ కాలము యొక్క వాగ్దానంలో ఉంది. ఆమె యు ఆర్ ఎ ర్యాప్చర్ క్యాండిడేట్. నువ్వు ఎత్తబడే సభ్యుడివి, అది కూడా సజీవంగా. కరోనా వైరస్ ఎట్లా వస్తుంది అనుకుంటాను? కరోనా వైరస్ వస్తే అది నిన్ను చంపుతుంది, కానీ నిన్ను దేవుడు ఎత్తబడుటకు, అది కూడా సజీవంగా ఎత్తబడుటకు నిర్ణయించి పెట్టాడు ఆయన. ఇప్పుడు నీ వాగ్దానం ఏంటంటే సజీవంగా ఎత్తబడే వధువు నువ్వు. నీకు మరణం అంటే ఏంటిదో తెలియదు, నీకు సమాధి అంటే ఏంటిదో తెలియదు, నీకు మరణము సమాధి పరదేశి తెలియదు. నీకు వాటిని దాటుకొని వెళ్ళిపోబోతున్నావు నువ్వు, ఆ పరిమాణాలను దాటుకొని వెళ్ళిపోబోతున్నావు నువ్వు. కరోనా వైరస్ నీకు వస్తుందని ఎట్లా అనుకుంటున్నావు నువ్వు? ఓ అబ్రహాం సంతానమా, అబ్రహాం రాజ సంతానమా ఎలా అనుకుంటానో నువ్వు? ఒకవేళ కనుక అప్పుడు TV9 వాళ్ళు ఉంటే అబ్రహాంకి ఇంటర్వ్యూ తీసుకునేవాళ్ళు. యుద్ధానికి బయలుదేరినమాట కదా నువ్వు? అవును. ఎప్పుడైనా ఇంతకుముందు యుద్ధాలు చేసావా? చేయలే. ఎక్స్పీరియన్సెస్? నో ఎక్స్పీరియన్సెస్. మీ వాళ్ళందరూ ఆయుధాలు ఇచ్చావు కదా? ఇచ్చాను. వాళ్ళందరూ మీ ఇంట్లో పుట్టిన వాళ్ళేనా? అవును. వాళ్ళందరికీ వాళ్ళందరూ ట్రైన్డ్ సర్వెంట్సా? అవును, నేనే వాళ్ళకి ఇచ్చిన. నీకే లీడర్గా ఏమీ యుద్ధం చేసి అలవాట్లేదు, నువ్వు ఎట్లా వెళ్తున్నావు? వాళ్ళకేమి ఇచ్చినావు వాళ్ళకు శిక్షణ? అబ్రహాం అంటాడు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ రాజులు ఇప్పుడు నా వాగ్దాన భూమిలో ఉన్నారు. నాకు ప్రామిస్ చేసిన, నాకు వాగ్దానం చేసిన నా స్వాస్థ్య భూమిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు నన్ను చంపడం అసాధ్యం. అది ఎందుకంటే నేను శరీర మార్పు పొందుకోబోతున్నా, నేను మెలకసెతకును కలుసుకోబోతున్నా, నేను వాగ్దాన కుమారుడైన ఇస్సాకును నేను పొందుకోబోతున్నా. దట్స్ మై ప్రామిస్. అది నా వాగ్దానం. వాళ్ళు నా పైన కత్తి ఎత్తలేరు, వాళ్ళు నా పైన అనుబాములు వేయలేరు,
వాళ్ళు నా పైన ఏ ఆధునిక ఆయుధాలతో చంపలేరు వాళ్ళు నన్ను. ఏ కరోనా వైరస్ వల్ల నన్ను చంపలేదు, ఏ రోగము నన్ను చంపలేదు, ఏది నన్ను నా ముందు నిలబడలేదు. ఎందుకంటే ఆయన నాకు వాగ్దానం చేశారు. ఆయన నేను ర్యాప్చర్ క్యాండిడేట్ని, నేను ఎత్తబడే సభ్యుని. నేను బ్రదర్, ఇది మంచి సర్మన్ కాదు. ఇది ఇట్లా అనుకోకుండా అబ్బాయి ఎంత మంచి వర్తమానం చెప్తాను పాస్టర్ గారు. ఇది వర్తమానం కాదు, జీవితం. నేను ఇప్పుడు మాట్లాడుతున్న జీవితం ఇది. ఎన్నడూ పోరాడేటువంటి అతి గొప్ప పోరాటంలో ఉన్నావు ఇప్పుడు నువ్వు. దయ్యము నిన్ను ఓడించడం సాధ్యం కాదు, దయ్యము నిన్ను చంపడం సాధ్యం కాదు. నువ్వు ఓడిపోయే గుంపులో లేవు, నువ్వు గెలిచే గుంపులో ఉన్నావు. ఎందుకంటే నిన్ను ఆవరించిన మేఘం అలాంటిది. వాళ్ళందరూ గెలిచిన వాళ్ళంతా. నిన్ను ఆవరించిన మేఘము, ఆ సాక్షి సమూహం మేఘము, వారి విశ్వాసం ద్వారా జయించిన వాళ్ళు. ఎలా నువ్వు ఓడిపోతావు, ఎలా నువ్వు పడిపోతావు, ఎలా నువ్వు మరణిస్తావు? వెళ్ళలేదు, అది నీ జోలికి రావద్దు మరణం. హల్లెలూయా. సెవెంత్ సీల్, అండర్ ద సెవెంత్ సీల్, 7వ ముద్ర కింద ఇప్పుడు వధువుకి మరణం లేదు. ఎంతమంది తెలుసా ఆ విషయం? 7వ ముద్ర కింద వధువుకి తెగులు లేదు, 7వ ముద్ర కింద వధువుకి మరణం లేదు. ఈరోజు ఎస్తేర్ కథలో చూసామా లేదా? శత్రువు అయిన హామాను దుష్టమైన పన్నాగం వేసినా ఆమెను చంపలేకపోయాడు. చివరికి వానిపైకే వచ్చింది వాని పన్నాగం. ఎందుకు? రాజు ఉగ్రతతో లేచాడు. ఆయన రాణి విషయానికి వచ్చినప్పుడు రాజు ఉగ్రతతో లేస్తాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఈ రాణి విషయానికి వచ్చినప్పుడు ఉగ్రతతో లేస్తాడు ఆయన. ఆమేన్. అబ్రహామా, ఎలా వెళ్తున్నా రాజులపైకి? వాళ్ళు నా వాగ్దాన భూమిలో ఉన్నారు. నేను వాగ్దాన భూమిని దాటితే నేను చచ్చిపోతా, కానీ వాగ్దాన భూమిలో నేను ఉన్నంతసేపు, బాగా వినండి, నాకు మరణం లేదు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ దేశంలో ఉన్న రాజు కానీ, ఆ దేశంలో ఉన్న ప్రజలు కానీ అబ్రహాముతో నిబంధన చేసుకున్నారు. చదవండి బైబిల్లో మీరు. ఎందుకు? నువ్వు మా జోలికి రాకు, నేను నీ జోలికి రావు. ఒకవేళ నీ జోలికి మేము వస్తే మా పనే అవుతుంది. కాబట్టి అయ్యా అబ్రహామా, మా పైన కనికరం చూపించి, దయచేసి మా పైన జాలి చూపించి నువ్వు ప్రమాణం చేయాలా. నువ్వు ఉన్నంతసేపు సమాధానంగా ఉంటానని చెప్పు. నువ్వు యుద్ధానికి వచ్చినాక మా పని అయిపోతుంది. అప్పటికే అమ్మరోళ్ళ రాజు చేసున్నాడు అక్కడ అబ్రహాముతో. అప్పటికే ఆయన అబ్రహాం ఏ దేశంలో జీవిస్తున్నాడో ఆ దేశంలో ఉన్న రాజు ఆయన ఆల్రెడీ అబ్రహాముతో నిబంధన చేసుకొని ఉన్నాడా లేదా? అమనంటారా? ఎవరు? అమరీలను ఏలోను వనంలో కాపురముండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకొని ఉన్నారు మామరే దగ్గర. తెలుసు వీళ్ళకి అబ్రహాం సంగతి ఏందో, ఏం జరుగుతుందో తెలుసు. అబ్రహాము వాగ్దానమును పొందుకున్న ఈ కాలంలో ఉన్న వధువుకి సాదృశ్యం, ఈ గడియలో ఉన్న పెళ్లి కుమార్తెకు సాదృశ్యం. అబ్రహాం యొక్క రాజ సంతానము ఈ కాలం యొక్క వధువులో ఉన్నామే. వాగ్దాన భూమిని దాటితే మళ్ళీ అబ్రహాం ఛాన్స్ లేదు. వాగ్దాన భూమిని దాటితే అబ్రహాంకి అవకాశం లేదు. కానీ తనకు వాగ్దానం చేపట్టిన భూమిలో అబ్రహాం ఉన్నంతసేపు మాత్రం రాజులను సైతము జయించగలుగుతాడు. ప్రపంచ దేశాలను ఓడించిన రాజులను ఓడించగలుగుతాడు. ఎందుకు? యెహోవా ఆయన పక్షమున యుద్ధం చేస్తాడు. యెహోవాయే యుద్ధం జరిగిస్తూ ఉంటాడు. అక్కడ యెహోవాయే శత్రువులను ఆయన చేతికి అప్పగిస్తూ ఉంటాడు. ఏమని వాగ్దానం చేశాడు అబ్రాహాముతో? నీ సంతానము శత్రుల గవిని స్వాధీనపరుచుకుంటుంది. అదేనా వాగ్దానము? అబ్రాహాముకు చేయబడిన వాగ్దానం అదేనా? నీ రాజ సంతానం అంటే మనము శత్రువుని స్వాధీనపరుచుకుంటామని చెప్పాడా లేదా? అలాంటప్పుడు అబ్రహాము ఆ 318 పట్టుకొని
అంత పెద్ద సైన్యం పైకి నవీన ఆయుధాలు కలిగిన, ఆధునిక ఆయుధాలు కలిగిన, ఆధునిక సైన్యము కలిగిన, యుద్ధాలలో ఓడిపోని సైన్యములు కలిగిన వాళ్ళపైకి, తన ఇంట పుట్టి పెరిగిన, తానే స్వయంగా తరబీదునిచ్చిన ఆ 318 దాసులను పట్టుకొని అబ్రహాం బయలుదేరాడు. ఇప్పుడు అబ్రహాము కాచుకున్నాడు. ఆ రాజులను దాను మటుకు తరిమాడట. బైబిల్ అంటుంది 15వ వచనంలో, రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి స్మోట్ దెమ్, పర్స్యూడ్ దెమ్ అంటూ హోబా, మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నది. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం ఈరోజు మనల్ని ఆవరించి ఉన్నది. ప్రేమైన దేవుని పిల్లలారా, మీరు వాగ్దానంలో ఉన్నంతసేపు శత్రువు మీ ముందు నిలబడలేడు. వాక్య వాగ్దానంలో మాత్రమే నిల్చుండండి. ఈ గడియ వర్తమానము, ఈ గడియ వాగ్దానము ఏంటో తెలుసా? ఎత్తబడుట. వాట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ దిస్ ఏజ్? మనకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటిది ఈరోజు? ఎత్తబడుట. తెలియదు, చాలాసార్లు చెప్పాను కదా. ర్యాప్చర్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ దిస్ ఏజ్. ఎత్తబడుటే ఈ కాలమునకు దేవుడిచ్చిన వాగ్దానం. అది ఎవరికి ఇచ్చాడు? ఎవరినైతే ఆయన ఏర్పరచుకున్నాడో, ఎవరినైతే ఆయన ఎన్నుకున్నాడో వాళ్ళకి ఇచ్చాడు ఆయన. అందుకే ఈరోజు మనము అక్కడ అబ్రహాము అయితే ఇక్కడ 7 అక్షరాలు కలిగిన బ్రెన్హాము. ఆమేనంటారా? అబ్రహాము, బెన్యాము. ఆమేన్. ఇప్పుడు మనం ఆ సేవకులుగా బయలుదేరాము. ఇప్పుడు ఈ వధువు ఎదుట మరణము సైతము, కరోనా వైరస్ కూడా నిలబడదు. ప్రవక్తతో ఏమని చెప్పాడు? క్యాన్సర్ సైతం నీ ముందు నిలబడదు. రుజువైందా లేదా? 1946 నుండి 1965 వరకు రుజువైందా లేదా? ఎప్పుడైతే పరలోకము నుండి ఆ దూత దిగి వచ్చి ఆ పాత గ్రీన్ మిల్లులో ప్రవక్త ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ దూత ప్రత్యక్షమై, మోషేకి ఎలాగైతే 2 సూచనలు ఇవ్వబడ్డాయో నీకు కూడా నేను 2 సూచనలు ఇస్తున్నానని చెప్పి ఆ దైవిక స్వస్థతతో పంపించినప్పుడు ఏమన్నాడు? క్యాన్సర్ సైతము నీ ముందు నిలబడదు. నిలబడిందా? నిలబడతలేదు. నాకు నిలబడిందా? అన్ని రకాల క్యాన్సర్లు పోయినాయి. క్యాన్సర్లో చాలా రకాలు ఉన్నాయి. లుకేమియా అది ఒక క్యాన్సర్, అది బ్లడ్ క్యాన్సర్. అది లుకేమియా నిలబడలేదు. లుకేమియా నిలబడలేదు. కంతులు అది కూడా క్యాన్సర్, అవి నిలబడలేదు. బ్రెయిన్ క్యాన్సర్ నిలబడలేదు. పేగుల క్యాన్సర్ నిలబడలేదు. చర్మం క్యాన్సర్ నిలబడలేదు. బ్లడ్ క్యాన్సర్ నిలబడలేదు. ఈవెన్ ఎముకల క్యాన్సర్ నిలబడలేదు. ఎముకలన్నీ తినేసినాయి. ప్రవక్త ప్రార్థించినాక మళ్ళీ బ్రాండ్ న్యూ కొత్త వాటిని దేవుడు సృష్టించాడు అక్కడ. క్యాన్సర్ సైతం ఆయన ముందు నిలబడలేదు. ఆయన ప్రార్థన ముందు. ఎందుకు? శత్రువు ఆయన ముందు ఎందుకు నిలబడలేడు? ఎందుకు నిలబడలేదంటే అది ఆ కాల వాగ్దానం. అది ఆయనకు దేవుడిచ్చిన వాగ్దానం. అది ఈరోజు నువ్వు దేవుడిచ్చిన వాగ్దానం నువ్వు పొందుకున్నప్పుడు, నువ్వే ఎత్తబడుట్లో ఉండబోయే సభ్యుడవని పరిశుద్ధాత్మ నీకు వ్యక్తిగతంగా బయలుపరిచినప్పుడు, ఆ బయలుపాటు నీకు వచ్చినప్పుడు కరోనా వైరస్ నిన్ను ఏం చేస్తుంది? కరోనా వైరస్కి మనం భయపడేది ఎక్కడిది? ఎందుకంటే నువ్వు మరణం ద్వారా వెళ్తావని ఇవ్వబడలేదు వాగ్దానం. సజీవంగా ఎత్తబడతావని ఇవ్వబడ్డది వాగ్దానం. మరణము సైతము నిన్ను చూసి భయపడుతుంది. నువ్వు వాగ్దానములో ఉండి నీ శత్రువుతో యుద్ధం చేస్తున్నప్పుడు నీ శత్రువు ఓడిపోవాల్సిందే తప్ప గెలిచే అవకాశాలు లేవు. నేను ఇలాంటివి బైబిల్లో చాలా చూపిస్తాను. దావీదు దేవుడు వాగ్దానమును పొందుకున్నవాడు. అందుకే దావీదు
అమోరీయుల మీదికి, ఫిలిష్తీయుల మీదికి, ఎవరి మీదికి వెళ్ళినా దావీదు ముందు వాళ్ళు నిలబడలేకపోయారు. దావీదు గొలియాతు ముందు నిలబడ్డాడు. అతను నెఫిలుల జాతి నుండి వచ్చినవాడు, అతను ఉన్నత దేహం కలిగిన వాడు, అతను 7 అడుగుల ఎత్తున్నవాడు. అవునా? నిజమేనా? కానీ దేవుడు ఏమని వాగ్దానం చేశాడు దావీదుకి? సింహమునే నీ చేతికి ఇచ్చా, ఎలుగుబంటినే నీ చేతికి అప్పచెప్పా, ఇప్పుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగిస్తా ఉన్నా. అందుకే ఏమన్నాడు దావీదు? నువ్వు నీ దేవతల పేరుతో నా మీదకి వస్తున్నావు, కానీ నేను జీవము కలిగిన ఇజ్రాయేలు దేవుని పేరుతో నీ మీదకి వస్తా ఉన్నా. నేను రాళ్ళు ఏరుకోవడం చూశాడు గొలియాతు. 5 రాళ్ళు, జీసస్, JESUS, 5 రాళ్ళు, ఫేత్, FAITH, 5 రాళ్ళు, 5 అక్షరాలు, గ్రేస్, GRACE తీసుకున్నాడు. అవునా? తీసుకొని ఏం చేశాడు? ఆ చర్మములో పెట్టాడు. గమనించారా మీరు? ఆ ఒడిసెలో ఆ దేంతో తయారు చేస్తారనుకుంటున్నారు మీరు? ఎప్పుడైనా చూసారా ఒడిసెలో? చర్మంతో తయారు చేస్తారా? జంతు చర్మంతో. ఇప్పుడు చర్మంలో పెట్టాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఒక శరీరాన్ని వాడుకుంటాడని, శత్రువును ఓడించడానికి ఒక శరీరాన్ని వాడుకుంటాడని అది చూపించబడుతుంది. ఆమేనంటారా? ఇప్పుడు ఆ చర్మములో పెట్టాడు. ఆ రాయి పెట్టి ఆయన ప్రభు నామములో దాన్ని విసిరేసినప్పుడు ప్రవక్త అంటాడు వర్తమానంలో, ఆ రాయి దావీదు ఎంత శక్తి ఉందో అంత శక్తితో విసిరేశాడు, కానీ పరిశుద్ధాత్మ రాయిని పట్టుకున్నాడు. మరి ఎంత ఫోర్స్గా, ఎంత వేగముగా ఆ రాయి యొక్క వేగాన్ని పెంచాడంటే, ఆ రాయి వెళ్ళి సరిగ్గా నొసలిపైన తగిలినప్పుడు, మరి నొసలి దేని సాదృశ్యం? ప్రత్యక్షత. ముద్ర ఎక్కడ వేయబడుతున్నది? నొసలి పైన, ప్రత్యక్షత పైన. అవునా? సరిగ్గా అది నొసలి పైన తాకినప్పుడు ఆ దెబ్బతో వాడు కింద పడిపోయాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. చదవండి బైబిల్లో, కోమాలోకి వెళ్ళిపోయిన వాడు. ఏది? చిన్న బాలుడు దావీదు విసిరేసి కొట్టినందుకు. వాని కత్తితోనే వాని తలను నరికి, వాని శిరస్సును చేతులు పట్టుకొని ఇజ్రాయెల్ యొక్క శిబిరంలోకి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు, నీకెందుకంత నమ్మకం? నేను వాగ్దానంలో ఉన్నంతసేపు నా ముందు గొలియాతులు నిలబడలేరు, నా ముందు సింహము నిలబడలేదు, నా ముందు ఎలుగుబంటి నిలబడలేదు, నా ముందు ఫిలిష్తీయులు నిలబడలేరు, నా ముందు అమోరీయులు నిలబడలేరు, నా ముందు ఎవరు నిలబడలేరు. ఎందుకంటే నేను వాగ్దానంలో ఉన్నాను కాబట్టి. ఇంత గొప్ప సాక్షి సమూహముల మేఘము మనని ఆవరించి ఉన్నందున వాళ్ళు ఎప్పుడు శక్తి చేతనో బలము చేతనో గెలవలేదు, వాగ్దానము చేత గెలిచారు. వాగ్దానం వైపు చూచుడు ద్వారా, ఆత్మ ద్వారా గెలిచారు వాళ్ళది. నువ్వు కూడా నీ శక్తి పైన, నీ బలం పైన, నీ విద్య పైన, నీ తెలివితేటల పైన, నీ డబ్బు పైన, నీ ఉద్యోగం పైన, లేకపోతే నీకున్న దేనిపైన ఆధారపడద్దు. వాగ్దానం, ఈ ఘడియ వర్తమాన వాగ్దానం, ఆ వాగ్దానం వైపు చూస్తూ ఆ వాగ్దానంలో నిలుచుండి ఆత్మతో నువ్వు వెళ్తే యుద్ధము యెహోవాదే. శత్రువుని నీ చేతికి అప్పచెప్పేస్తాడు ఆయన. అది నిజం. అది సంసోను ఒంటి చేతితో సింహాన్ని చీల్చి చంపాడు. రైట్ కదా? నిజమేనా? సంసోను ఒక గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయుల యొక్క తలలు పగలగొట్టి, వాళ్ళెవరు? అందరు సైనికులు. వాళ్ళకు వాళ్ళ యొక్క తలలపైన ఈ ఇనుప శిరస్త్రాణాలు ఉంటాయి, హెల్మెట్స్, ఇనుప శిరస్త్రాణాలు, 1/2 ఇంచు మందం. కానీ ఈయన ఒక్క దెబ్బ కొడితే ఆ 1/2 ఇంచు మందం ఉన్న ఇనుము పగిలి, వాని తల పగిలి, వాని తల లోపట ఉన్న మెదడు బయటకొచ్చి సచ్చారు. మీకు అర్థమైందని నేను చెప్పింది? అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. సంసోను 1000 మంది ఫిలిష్తీయులను ఎట్లా చంపగలిగావు నువ్వు? వాగ్దానం వైపు చూస్తూ.
దేవుని ఆత్మ ద్వారా దాన్ని జయించగలిగాడు. నువ్వు కూడా ఏం చేయాలి? ఎప్పుడు వాగ్దానం వైపు చూడాలి. కరోనా వైరస్ వచ్చిందట, మా ఇంటి పక్కన వచ్చిందట, మా ఊరికి వచ్చిందట, మా బంధువులకు వచ్చిందట, చర్చికి వచ్చిందట. అక్కడ చర్చికి చూసుకుంటూ కూర్చున్నావు అనుకో, మీ ఇంటికి నీకు దగ్గర కూడా వస్తుంది. అది నువ్వు చూడాల్సింది వాగ్దానం. సీ ద ప్రామిస్ ఆఫ్ దిస్ ఏజ్. వాట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ దిస్ ఏజ్? ఈ గడియలో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటిది? ఎత్తబడుట. ఏం ఎత్తబడుట? చనిపోయి కాదు, సజీవంగా ఉండి శరీరాలు మార్పు చెంది, క్షయమైన శరీరం అక్షయతను ధరించుకొని, మర్తమైన శరీరం అమర్తతను ధరించుకొని, మార్పు చెంది డైమెన్షన్ దాటుకొని వెళ్ళిపోబోతున్నాం. ఈ భూమి ఆకర్షణ మనల్ని ఆపలేదు. ఈ డైమెన్షన్స్ ఏవి మనల్ని ఆపలేవు. ఈ ప్రపంచం ఏది మనల్ని ఆపలేదు. హల్లెలూయా. మనం పరలోకపు డైమెన్షన్లోనికి, పరలోకపు పరిమాణంలోకి వెళ్ళిపోబోతున్నాం. మనం 7th డైమెన్షన్కి వెళ్ళిపోబోతున్నాం. మనం ఇప్పటికే ఆత్మీయంగా 7th డైమెన్షన్లో ఉన్నాం. ఆత్మీయంగా క్రీస్తు యేసుతో పాటు పరలోకపు స్థలములలో కూర్చుండి ఉన్నాం ఇప్పుడు మనం స్పిరిచువల్గా. అవునా కాదా? అతి త్వరలో ఈ శరీరం కూడా పోబోతున్నది అక్కడికి. ఈ చివరి కాలంలో ఉన్న ఈ వధువుకి ఇది చనిపోవడానికి ఇవ్వలేదు. కరోనా వైరస్తో చచ్చిపోవడానికి ఇవ్వలేదు. దీన్ని మార్పు చెంది తీసుకుపోవడానికి ఇచ్చాడు. ప్రామిస్ ఆఫ్ దిస్ ఏజ్. అది ఈ గడియ యొక్క వాగ్దానం. అది ప్రపంచాన్ని జయించుకుంటూ వస్తూ ఉంది కరోనా వైరస్. కానీ వధువు పోయి దానిపైన పడితే అది ఓడిపోతుంది. వధువు దగ్గర నిలబడలేదు. అది వధువు ముందు నిలబడలేదు. ఎందుకంటే అబ్రహాం యొక్క రాజ సంతానము, వాగ్దానం పొందుకున్న వాళ్ళు. ప్రజలకు ఈరోజు అంత విశ్వాసం లేదు. దానికి కారణం వాళ్ళకి 7వ ముద్ర తెరబడలేదు. స్టిల్ దే ఆర్ నాట్ ఓపెన్ ద సీల్. వాళ్ళకు ముద్ర తెరబడలేదు. మెయిన్ ఆ 7వ ముద్ర తెరబడలేదు. ఆ 7వ ముద్ర కింద రాజులను సంహారం చేసి రాజులను సంహారం చేసి విజయోత్సవంతో తిరిగి వస్తున్న అబ్రహామును ఎవరు కలుసుకున్నారో తెలుసా? షాలేము రాజు కలుసుకున్నాడు. ఆయన కూడా రాజు. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు. ఆయన పట్టుకున్నారా మీరు? ఆయన షాలేము పట్టణానికి రాజు. ఆయన షాలేము రాజు కలుసుకున్నాడు. ఆయన హల్లెలూయా. బ్రదర్, సిస్టర్, ఈ రోజున మనం చూడాల్సింది ఏంటిదంటే 7వ ముద్ర కింద ఇప్పుడు ఈ యొక్క మేఘం మనని ఆవరించున్నది. అవును, ఇప్పుడు వధువును ఆవరించున్నది. అందుకే పౌలు గారు చెప్పినట్టుగా ఇంత గొప్ప సాక్ష్య సమముల మేఘము మనని ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టే పాపములు విడిచిపెట్టి ప్రతి భారమును ప్రక్కన పెట్టి అంటున్నాడా? చూడండి ఒకసారి చదువుదాం. మనం హెబ్రీ 12లో ఏమంటున్నాడో చూడండి. మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. విశ్వాసమునకు కర్త మరియు దాన్ని కొనసాగించేవాడు ఎవరైనా? యేసు. అదిగో 63లో వచ్చింది ఎవరు అక్కడ? యేసు. ఆ మేఘములో కనబడుతున్న ఆ కనులు, ఆ ముక్కు ఎవరిది? యేసు వైపు చూస్తూ. సీ దట్ జీసస్. డినామినేషన్ దించిన బొమ్మ కాదు. యేసు వైపు చూస్తూ, ఆ మేఘం వైపు చూస్తూ. హల్లెలూయా. ఆ యేసు వైపు చూస్తూ. వింటున్నారా? కొంతమంది చర్చిలలోనైతే కనీసం మేఘం ఫోటో కూడా లేదు. వాళ్ళని చూసి నేను జాలి పడతాను వాళ్ళను. కొంతమంది చర్చిలలో మేఘం ఫోటో ఉంది కానీ దాని గురించి ఏం తెలియదు వాళ్ళకి. అసలు ఒక అలంకరణగా ఉంది అక్కడ చర్చిలో మేఘం ఫోటో. ఇంట్లలో, చర్చిలలో గోడకు ఒక అలంకరణ లాగా ఉండిపోయింది అది. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అదే జరుగుతూ ఉంది చాలామందికి. కానీ మనం ఆయన వైపు చూస్తూ ఉన్నాం. మనం అది ఏంటిది? అది ఫోటో కాదు, అది బాడీ, శరీరం. ఎవరిలో అయ్యాడు ఇప్పుడు ఆయన? శరీరధారిగా వధువులో అయ్యాడు. మనలో అవుతున్నాడు ఆయన ఇప్పుడు. వింటున్నారా నేను చెప్పింది?
వాక్యం ఇప్పుడు మనలో శరీరధార అవుతా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇట్స్ ఎ బాడీ. ఆమేన్. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? విశ్వాసమునకు కర్తవ్య దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. మనం పరుగు పందెంలో ఉన్నాము, పరిగెత్తాలి ఇప్పుడు మనం బహుమానం కోసం. ప్రేమైన దేవుని పిల్లలారా, నేను ముగిస్తున్నాను, కానీ ఇక్కడ దాకా అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అండర్ ద 7th seal, 7వ ముద్ర కింద ఇప్పుడు ఈ వధువు సాక్షి సమూహముల యొక్క మేఘముతో ఆవరించబడి ఉన్నది. ఆమేన్. ఆ 7 దూతల యొక్క మేఘముతో ఇప్పుడు ఆవరించబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఎస్, ఇప్పుడు ఆమె ఆవరించబడి ఉన్నది. ఇప్పుడు ఆమె, అందుకే ఈమె అజేయమైన సైన్యముగా ఉంటుంది. ఈమె అంటే ఎవరు ఈమెను జయించలేరు. ఇన్విన్సిబుల్ ఆర్మీ అన్నాడు ప్రాఫెట్. ఇన్విన్సిబుల్ ఆర్మీ అంటే ఈమెను ఎవరు ఓడించలేరు అన్నమాట. అజేయమైన సైన్యం ఈమె. ఈమెను ఓడించడం కరోనా వైరస్ వల్ల కాదు. అది ప్రపంచ దేశాలను ఓడించవచ్చు, అగ్రరాజ్యమైన అమెరికాను ఓడించవచ్చు, ఆధునికంగా అభివృద్ధి పొందిన దేశాలను ఓడించవచ్చు, కానీ ఈమెను ఓడించలేదు. అది దానికి కారణం ఏంటిదంటే ఈమె అజేయమైన సైన్యం. ఈమె దానికి కారణం ఏంటిదంటే ఈమెను ఆ మేఘం ఆవరించి ఉన్నది 7వ ముద్ర కింద. దానికి కారణం ఏంటిదంటే ఈమె వాగ్దానం పొందుకున్న ఆమె. ఈమె మరణము సైతం ఈమె ముందు నిలబడలేదని, మరణము సైతం ఈమెను చూసి పారిపోతుందని, ఈమె మరణమును సమాధిని పాత్రలను దాటుకొని వెళ్ళిపోతుందని, క్షేమైన శరీరం అక్షేతం ధరించుకుంటుందని, మర్తమైన శరీరం అమర్త్యతను ధరించుకొని వెళ్ళిపోతుందని వాగ్దానం చెప్పట స్త్రీ ఈమె. ఆర్ యు ర్యాప్చర్ క్యాండిడేట్? మీరు నిజంగా ఎత్తబడే సభ్యులేనా? మీకు 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 వాగ్దానం ఉందా? ఈ కాలం, ఈ గడియ యొక్క వర్తమాన వాగ్దానం ఎత్తబడుట ఉందా మీకు? ప్రతి గడియలో, ప్రతి కాలంలో దేవుడు ఒక వాగ్దానాన్ని పంపుతా ఉన్నాడు. ఆయన నోవాహు దినాలలో ఓడ వాగ్దానం, మోషే దినాలలో కనాను దేశం వాగ్దానం. ఇజ్ ఇట్ రైట్? అవునా? అందుకే ఏ తెగులు వాళ్ళను తాకలేకపోయింది. వాళ్ళను ఆ 10 తెగులలో ఏది కూడా వాళ్ళ గుడారాలను సమీపించలేకపోయింది. అది ప్రతి కాలంలో దేవుడు వాగ్దానాన్ని పంపుతున్నాడు. ఇప్పుడు మన కాలంలో వాగ్దానం ఏంటి? ఎత్తబడుట. అది కూడా నిద్రించి కాదు, సజీవంగా ఉండి. నిద్రించేవారు 6 సంఘకాలంలో ఉన్నారు వాళ్ళు, కానీ సజీవంగా ఉన్నారు 7వ సంఘకాలములా. ఇప్పుడు నువ్వు ఆ ఎత్తబడే క్యాండిడేట్వేనా? నువ్వు, నీకు ఆ వాగ్దానం ఉందా నీకు? అయితే కరోనా వైరస్కి ఎందుకు భయపడుతున్నావు? అది ప్రపంచాన్ని జయించవచ్చు, కానీ మనం జయించలేదు. ఆ 4 రాజులు ప్రపంచాన్ని జయించవచ్చు, కానీ అబ్రాహామును మాత్రం జయించలేరు. ఆ 300 మంది 18 మంది ట్రైన్డ్, శిక్షణ పొందుకున్న, అబ్రాహాం ఇంట పుట్టి పెరిగి శిక్షణ పొందుకున్న ఆ దాసులను మాత్రం జయించలేదు. నో సార్, లేదు లేదు. ఎందుకు జయించలేదు అంటే వాగ్దానం. అది అబ్రాహాము వాగ్దాన దేశంలో ఉన్నంతసేపు మరణము కూడా అబ్రాహాము సమీపానికి రాలేదు. నువ్వు కూడా వాగ్దానంలో ఉన్నంతసేపు మరణం నీ జోలికి రాలేదు. యుద్ధంలో నీ ముందు అవి నిలవనేరకుండా పారిపోవలసిందే, కానీ నిన్ను మాత్రం ఏం చేయలేవు అవి. నో సార్. అందుకే డోంట్ ఫియర్. దీని గురించి భయపడద్దు. నువ్వు క్యాన్సర్కి భయపడుచున్నావా? డూ యూ ఫియర్ క్యాన్సర్? అది ప్రాఫిట్ అడిగాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అడుగుతున్నాడు మన కాలంలో, డూ యూ ఫియర్ కరోనా వైరస్? డూ యూ ఫియర్ COVID-19 వైరస్? నువ్వు ఇప్పుడు COVID-19కి భయపడుతున్నావా? నువ్వు ఇప్పుడు కరోనాకి భయపడుతున్నావా? వధువు ఏమంటుంది? అదే నన్ను చూసి భయపడుతుంది. ఎందుకు? పోయిన వారం చదివినాం కదా, ఆ తెగులు కొమ్మరిస్తున్న ఆ దూతకు ఏమని ఆజ్ఞాపించాడు? ఈ సజీవ దేవుని యొక్క సంఘము జోలికి మాత్రం నువ్వు వెళ్ళవద్దు. వారి నొసళ్ళ పైన దేవుని ముద్ర వేయబడి ఉన్నది. వారి జోలికి మాత్రం నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మిగతా వాళ్ళందరిని హతము చేయొచ్చు, కానీ వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళొద్దు.
ఆ హెజ్కేలు 9వ అధ్యాయంలో ముందు నార బట్టలు ధరించుకొని ప్రక్కన ఆ సిరాబుడిని పట్టుకొని బయలుదేరాడు. ఎందుకు? దేవుని ముద్ర వేయడానికి. మరి దేవుని ముద్ర వేయబడని వాళ్ళందరినీ హతము చేయడానికి అదిగో వెనుకాల హతము చేయి దూత బయలుదేరాడు అక్కడ. ఇప్పుడు ఆ రెండు జరుగుతున్న కాలంలో ఉన్నామా మనము? మనం దేవుని ముద్ర కింద ఉన్నాక మనకు భయం ఎందుకండి? మేబీ ఈ వర్తమానం ప్రభుత్వం వాళ్ళు విన్నా, సంఘశాఖడు విన్నా, ఇంకెవడు విన్నా నా పైన కేసు పెట్టవచ్చు. చూడలే వాళ్ళు, ఎందుకంటే నేను చట్ట వ్యతిరేకంగా బోధిస్తున్నా. సంఘశాఖలు ఏంటి ఈయన చట్ట వ్యతిరేకంగా బోధిస్తున్నాడని అనుకోవచ్చు. కానీ నేను వాక్య ప్రకారంగా మాట్లాడుతా ఉన్నా. నేను 7వ ముద్ర కింద నుండి మాట్లాడుతున్నా. నేను మాట్లాడుతున్నది ప్రభుత్వం వారికి, డాక్టర్లకు, సైంటిస్టులకు, నర్సులకు ఎవరికి అర్థం కాదు. ఇది దే కాంట్ అండర్స్టాండ్. అది వాళ్ళకు దాటిపోయి ఉన్న జ్ఞానం ఇది. అది వాళ్ళని దాటుకొని ఉన్న జ్ఞానం ఇది. అది వాళ్ళకి అర్థం కాదు. అది ఓన్లీ కేవలం ఆయన వధువుకి అర్థమవుతుంది, ఆయన ప్రియురాలకు అర్థమవుతుంది. ఇది ఆయన మనసును ఎరిగిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇది మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఇది ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి నేను చెప్పేది ఒకటే. ప్రవక్త, నువ్వు క్యాన్సర్కి భయపడుతున్నావు అని అడిగాడు. ఈరోజు పరిశుద్ధాత్మ మనల్ని కరోనా వైరస్కి భయపడుతున్నావు అని అడుగుతున్నాడు. అక్కడ ప్రవక్త అన్నాడు, క్యాన్సర్ నీ ప్రార్థన ఎదుట నిలవనేరదని చెప్పిన వాగ్దానమును ప్రవక్త పొందుకొని ఉన్నాడు. ఇప్పుడు కరోనా వైరస్ నీ ప్రార్థన ఎదుట నిలవనేరదనే వాగ్దానం పొందుకున్న వధువుగా నువ్వున్నావు ఈ రోజున. ఒక విధంగా చెప్పాలంటే కరోనా వైరస్తో బాధపడుతున్న వాళ్ళందరికీ మనం ప్రార్థన చేస్తే బాగుపడతారు. ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్నాడు కాదు, 4th స్టేజ్లో ఉన్నాడు. 4 స్టేజెస్ ఉంటాయి దానికి. నిన్ననే అనుకుంటా, మరి అది నిజమో కాదో తెలియదు. ప్రభుత్వం మరి దాన్ని పూర్తిగా కన్ఫర్మ్ చేయలేదు. గ్లెన్మార్క్ కంపెనీ వాళ్ళు ఏదో కరోనా వైరస్ గూర్చి ఏదో వాళ్ళు ఒక ఏంటిది మందు కనిపెట్టారని, అది కూడా ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్న వారి కోసమని ఇచ్చారు. కానీ అధికారపూర్వకంగా అది ICMR వాళ్ళు ఇవ్వలేదు ఇంకా. అది జస్ట్ ఒక వార్త, మరి అది నిజమో కాదో తెలియదు ఇంకా. కానీ చాలామందికి మాత్రం అమ్మయ్యా ఎంతమంది విశ్రాంతులు, అమ్మయ్య వచ్చిందట. కానీ వాళ్ళు ఏమని ఇచ్చారో తెలుసా? చిన్న కిట్టుకున్నది, ఇది పని చేస్తుందో పని చేయదు. అక్కడే రాశారు వాళ్ళు, అక్కడే ఇచ్చారు, వార్తల్లో ఇచ్చారు. ఎందుకంటే ఆ మధ్యలో అమెరికా ఏం చేసింది ప్రారంభంలో, అదేంటి ఆ ట్యాబ్లెట్స్ పేరు హైడ్రోక్విలినా సంథింగ్ ఉంది కదా, ఆ ట్యాబ్లెట్స్ కరోనాకు బాగా పనిచేస్తానని చెప్పి బెదిరించి మరీ ఇండియా నుండి తీసుకున్నది. సావడం ఆగిందా? 1,00,000 దాటింది అక్కడ. వచ్చే నెల ఆఖరికి 2 లక్షలు అవుతాయి. బ్రదర్ సిస్టర్, అమ్మయ్య అనేది ఎప్పుడన్నా తెలుసా? నేను రక్తం కింద ఉన్నా, నేను ఆనవాళ్ళ క్రింద ఉన్నా, నేను ఈ గడియ వాక్యం క్రింద ఉన్నా, నేను ఈ గడియ వర్తమానం యొక్క వాగ్దానం కింద ఉన్నా. అమ్మయ్యా, దట్స్ ఆల్. ఇవి కావు. ఎందుకంటే ప్రవక్త చెప్పినట్టు ఒక టాక్సిన్ అంటే వ్యాక్సిన్ టాక్సిన్ అని కూడా అంటారు. ఒకరికి పని చేయొచ్చు, ఇంకొకరికి అది చంపొచ్చు. నిజం అది. ఒకరికి పని చేయొచ్చు, ఇంకొకరికి అది చంపొచ్చు. మనం వ్యాక్సిన్స్ కోసం ఎదురు చూస్తలేము. ఎందుకంటే మనకు వ్యాక్సిన్ అక్కర్లేదు. టైఫాయిడ్ వచ్చినప్పుడు ప్రాఫిట్ ఏమన్నాడు? టైఫాయిడ్ షాట్స్ వేసుకుంటున్నారట అందరూ, నేను మాత్రం తప్పించుకున్నాను అన్నాడా లేదా? నేను వేసుకోలేదన్నాడు ఆయన. 1930లో అప్పుడు వరదలు వచ్చిన సమయంలో అందరూ టైఫాయిడ్తో, ట్యూబర్క్యులోసిస్తో, టీబీతో చచ్చిపోయారు చాలామంది. కానీ ప్రవక్త వేసుకోలేదు. ఎందుకు? ప్రవక్త అన్నాడు, నాకు అక్కర్లేదు, నాకు ప్రతి గంటకు వేసుకుంటానా నేను. అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. బ్రదర్, నీలో పరిశుద్ధాత్మ ఉంటే ఆ మరణం ఎట్లొస్తుంది బ్రదర్? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. డోంట్ ఫియర్.
నువ్వు కరోనా వైరస్తో మాత్రం చావవు. ఏం భయపడకు, పూర్తిగా దేవుడిపైన ఆధారపడు, వాగ్దానాన్ని నమ్ము, రక్తం కిందుండు, ఆనవాళ్ళను ఆపాదించుకో, అన్వయించుకో. అంతే, ఆ ఆనవాలు ఆ గుర్తు నిన్ను కాపాడుతుంది. ఏది నిన్నేం చేయలేదు. జస్ట్ బిలీవ్ ఇట్, దాన్ని నమ్మంతే. ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మన రెండు చేతులు పైకెత్తి పూర్తిగా దేవుడికి సమర్పించుకుందాం. ప్రియమైన ఓ క్రీస్తు భార్య, ప్రియమైన ఎస్తేరు రాణి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, నీ ప్రాణ విషయానికి వచ్చినప్పుడు ఉగ్రతతో లేస్తాడు ఆయన. మరణం నిన్ను తాకాలంటే భయపడాలి. అపవాది వేస్తున్న ఆ దుష్ట ఆలోచన, సంహరణ నీ జోలికి రాలేదు. ఎందుకంటే నిన్ను కాపాడుటకు నీ భర్త, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు నీతోనే ఉన్నాడు. ఇప్పుడు నీ సరస్సు నీతోనే ఉన్నది. ఇప్పుడు భయపడకు. క్యాన్సర్కి నువ్వు భయపడుచున్నావా అని అడిగైనా అదే దేవుడు ఇప్పుడు కరోనా వైరస్కి నువ్వు భయపడుతున్నావా అని ఇప్పుడు వధువుని అడుగుతా ఉన్నాడు. భయపడకు, అది నిన్నేం చేయలేదు, అది నిన్నేం చేయలేదు. అది అస్సలు అవిశ్వాసం రానివ్వకు, అస్సలు సందేహాన్ని రానివ్వకు, అసలు సందేహము, అవిశ్వాసము, అపనమ్మకం రానివ్వకు. పూర్తిగా వాక్యం పైన విశ్వాసం ఉంచి, పూర్తిగా వాక్యం పైన ఆనుకో, ఆధారపడు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. ప్రార్థించుకుందాం. లైవ్ చూస్తున్నవారు పూర్తిగా దేవుడిపైన ఆధారపడండి. పూర్తిగా మీరు ఏ దేశంలో ఉన్నా, మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా, మీరు ఏ పట్టణంలో, ఏ ఊర్లో, ఏ పల్లెటూరులో ఉన్నా, ఏ మూలలో ఉన్నా, ఏ అడవిలో ఉన్నా, ఏ ఎడారిలో ఉన్నా, ఎందుకంటే ఈ లైవ్ని ఎడారిలో నుండి చూస్తున్న వాళ్ళు ఉన్నారు. కువైట్ లాంటి ఎడారిలు, కువైట్ మరియు కువైట్, అలానే దుబాయ్, అలానే బెహరాన్, ఇలా అనేకమైన ఎడారి దేశాలలో ఉన్నవారు చూస్తూ ఉన్నారు. అడవిలలో ఉన్నవారు చూస్తూ ఉన్నారు. మీరు ఎక్కడున్నా సరే మీ చుట్టూ మరణం రావచ్చు, కానీ మీ జోలికి మాత్రం రాలేదు అది. ఎందుకంటే మీరు వాగ్దాన భూమిలో ఉన్నారు. మీరు అది మీకు వాగ్దానం చేయబడింది. మీకు శత్రువు మిమ్మల్ని ఓడించలేడు, శత్రువు మిమ్మల్ని జయించలేడు. పూర్తిగా ఆయన వాక్యం పైన ఆధారపడు. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. మరి ప్రభువా, ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో బలిష్ఠుడైన దూతగా రంగంపైకి దిగొచ్చావు. ఎందుకంటే ఆ అభిషేకం మాకు ఇక్కడ అర్థమవుతున్నది. ఇక్కడున్న ఆత్మీయ వాతావరణము, ఈ స్థలమంతా వెలుగుతో నిండి ఉన్నది. ఇప్పుడు ఆ వెలుగు ఇక్కడ ఉన్నది. ఇప్పుడు ఆ దూత ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. మేము ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాము. ఇప్పుడు ఆ షకినా మహిమ క్రింద ఉన్నాం. మేము ఇప్పుడు నువ్వు దిగి వచ్చి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు దేవా. ఆ పరిపూర్ణ విశ్వాసంలోనికి మమ్మల్ని తీసుకెళ్తున్నావు. ఆ 7వ ముద్రలో ఇవ్వబడుతున్న పరిపూర్ణ విశ్వాసం, ఆ శిరస్సుగా నువ్వు దిగొస్తున్నప్పుడు వస్తున్న పరిపూర్ణ విశ్వాసం, మేఘము ధరించుకొని నువ్వు వస్తున్నప్పుడు వస్తున్న పరిపూర్ణ విశ్వాసం, ఆ విశ్వాసమునకు, ఆ పరిపూర్ణ విశ్వాసమును నువ్వే కర్తవై ఉన్నావు, నీవే కొనసాగించువాడవై ఉన్నావు. అందుకే నీ వైపే చూస్తా ఉన్నాం మేము. ఆ గొప్ప సాక్షి సమమున మేఘం ఇప్పుడు మమ్మల్ని ఆవరించి ఉన్నది. ఆ 7వ ముద్ర కింద దేవా, మా ఛాయలు గెలిచినాయి, మా నీడలు గెలిచినాయి. ఇప్పుడు నిజ రూపంలో మేము గెలుస్తాం ప్రభువా. వాళ్ళు మరణాన్ని ఎదుర్కొన్నారు వాళ్ళు, కానీ మరణం వాళ్ళ ముందు నిలబడలేకపోయింది. ఇప్పుడు మేము మరణాన్ని ఎదుర్కొంటున్నాం. మరణం పారిపోవాల్సిందే.
మరణం విడిచిపెట్టాల్సిందే. ఈ వధువు ఎదుట పాతాళలోక ద్వారములు సైతము నిలబడదు. ప్రభు అయిన దేవా, ఈ రాత్రి నిజంగా నీ కృపనివ్వమని ప్రార్థిస్తున్నా. నేను నీ పిల్లలు అలాంటి పరిపూర్ణ విశ్వాసంలోకి వచ్చే భాగ్యము దయచేయి. ఆ 7వ ముద్రలో వాళ్ళ పరిపూర్ణ విశ్వాసాన్ని పొందుదురుగాక. వారి చుట్టూ ఈ మేఘం ఆవరించి ఉన్నది. ఆ 7 దూతల సమూహపు మేఘం ఇప్పుడు మమ్మల్ని ఆవరించి ఉన్నది. ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఆవరించున్నావు దేవా. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ నీ సన్నిధి ఉంటుంది. మేము ఏ చోట ఉంటే ఆ చోట నీ సన్నిధి ఉంటుంది. అందుకే మేము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. వచ్చిన నీ బిడ్డలను, వినుచున్న వాళ్ళందరినీ, లైవ్లో చూస్తున్న వాళ్ళందరినీ దీవించు. ఆ 7వ ముద్ర ఎవరి కొరకైతే నిర్ణయించబడిందో వారికి అది తెరవబడును కాక. అందులో వారు దాన్ని చూసుకుందురు కాక. ప్రభువైన దేవా, నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటున్నాం. ఓ మా రాజులకు రాజుగా, మా ప్రభులకు ప్రభుగా నువ్వు ఉన్నావు. మేము నీ రాణిగా ఉన్నాం. మేము నీ ప్రాణ ప్రియురాలుగా ఉన్నాం. మేము నీ రక్తంలో రక్తముగా, నీ ఎముకలో ఎముకగా, నీ శరీరంలో శరీరముగా ఉన్నాం. మేము ఆదాముకు క్రీస్తు ఏం చేస్తున్నాడో చూశాడు. అందుకే ఆదాము, ఆయన అవ్వ తను ఏమై ఉన్నదో గ్రహించాడు. తనలో నుండి తీయబడ్డ భాగం ఏంటో గ్రహించగలిగాడు. ఆమె ఎవరో చెప్పాడు. అందుకే ఆమె పడిపోయినప్పుడు కూడా ఆమె కోసం వెళ్ళాడు. ఎందుకంటే ఆదాము చూశాడు క్రీస్తు ఏం చేస్తా ఉన్నాడో, దేవుని ఆలోచనలో, దేవుని ప్రణాళికలో. ఓహో దేవా, ఈరోజు ఆదామే ఆ పని చేస్తా, మా సంగతి ఏంది? ఇప్పుడు నీ ఆలోచనలు చూడగలుగుతానం మేము, నీ మనసును చూడగలుగుతానం మేము. ముద్దలు తెరబడడం ద్వారా నీ మనసు అంతా ఇప్పుడు మాకు అర్థమవుతా ఉన్నది. అలాంటప్పుడు మేము నిశ్చయంగా నీ పైన ఆధారపడి, ఆ రోజు దావీదు వెళ్ళినట్లుగా, ఆ రోజు అబ్రహాము వెళ్ళినట్లుగా, ఆ రోజు సంసోను వెళ్ళినట్లుగా శత్రు మీదకి మేము వెళ్ళగలం ప్రభువా. ఓడిపోవడం అనేది మా డిక్షనరీలో ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మాలో ఉండి యుద్ధం చేస్తూ ఉన్నావు. మేము కాదు యుద్ధం చేస్తుంది, నువ్వు ప్రభువా. ఇది యుద్ధము యెహోవాది. ఇది శత్రువుని నువ్వు మా చేతికి అప్పచెప్తావు, నిర్వీర్యపరిచి మా చేతికి అప్పచెప్తావు. మరి యేసయ్యా, ఇదంతయు అపరిపూర్ణ విశ్వాసములో 7వ ముద్ర కింద నీ పిల్లలు పొందుకునే భాగ్యము దయచేయి. ఖచ్చితంగా పొందుకున్నట్లు సాయం చేయి. అపరిపూర్ణ విశ్వాసంలోకి నడిపించు. నీకు పూర్తిగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి మీ అందరిని దీవించును గాక.